జనరాలు బ్లెస్సింగ్ అలాగే సంతతి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొంత వాక్య భాగాన్ని మరి ధ్యానం చేద్దాం. దయచేసి శ్రద్ధగా వినాలని కోరుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. నిన్నగాక మొన్నటి దినాన్న మనం విన్న వాక్యం ఏదన్నా మీకు గుర్తుంటే మాట చెప్తారా? దేవుడు న్యాయం తీరుస్తాడు. తన పిల్లలు అనబడిన వారు అనగా దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు దివారాత్రులు మొరపెట్టుకొని చుండగా ఆయన వారికి న్యాయము తీర్చాడా. త్వరగా ఆయన వారికి న్యాయము తీరుస్తాడు. వారి కొరకే కదా జరిగే ఆలస్యం అంతా జరుగుతుంది అని చెప్పడం మనం విన్నాం. దేవుడు మనతో మాట్లాడగా గ్రహించాం. ఈ రాత్రి మరికొన్ని విషయాలు మరి విందాం. శ్రద్ధగా మీరు వాక్యమిని గ్రహించాలని కోరుకుంటూ ప్రాధేయపడుతున్నాను. కొన్ని విషయం మీరు మన మూలవాక్యంగా 3:1 3 కీర్తనలు 3:1 దగ్గరికి వద్దాం. 111వ కీర్తన 111వ కీర్తన 10వ వాక్య భాగం దగ్గరికి వద్దాం. 111వ కీర్తన 10వ వాక్యం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు. బాగా మీరు మనసును పెడతారని కోరుకుంటున్నాను ప్రియులారా. అదేంటంటే చదువుకున్న వాక్య భాగంలో యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం. బాగా వినాలండి, బాగా వినాలి, గమనించాలి. యెహోవా యందలి భయం ఉందా? దేవుని భయం ఉందా? ఆ దేవుని భయం ఉంటే ఆ మనిషికి ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. దేవుని భయం ఉందా? అలాగైతే ఆ మనిషికి ఇంకేముంటుంది? మంచి వివేకం ఉంటుంది. బైబిల్లో రాయబడింది మంచి వివేకము గలవారుగా ఉంటారు. ఎందువలన మంచి వివేకం కలిగిన వారు ఉంటారు అంటే దేవుని భయము కలిగినందువలన జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది అని రాయబడింది. 2 విషయాలు చెప్పేశాం. ఒకటి ఏంటంటే యెహోవా యందలి భయము జ్ఞానాన్ని ఇస్తుంది. రెండవది యెహోవా యందలి భయం మంచి వివేకము కలుగు చేస్తుంది. మూడవది వాక్యాన్ని గమనిద్దాం. మూడవది దేవుని భయం. 8:12 ప్రసంగి గ్రంథం దగ్గరికి మీ బైబిల్ తీయగలిగితే అక్కడ ఈ మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం వచన భాగం 12. 8-12. అమ్మా, పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుమంతులైనను, అది మనకు అక్కర్లేదు. ఇక్కడ మనం చదువుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారు. చాలండి. 3 విషయాలు వచ్చినాయి. బాగా గమనించండి. ఈ 3 మనకి మూల వాక్యాలుగా ఉంటాయి. మనం చెప్పుకునే వాక్య భాగానికి 3 మూల వాక్యాలు. 1 దేవుని యందలి భయము జ్ఞానానికి మూలం. 2 దేవుని యందలి భయము మంచి వివేకాన్ని ఇస్తుంది. 3 దేవుని యందలి భయము క్షేమం ఇస్తుంది. క్షేమం. బాగున్నారండి? బాగున్నారా అంటే క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారండి? క్షేమంగానే ఉన్నామండి. ఈ క్షేమం ఎక్కడ వచ్చింది అంటే బైబిల్లో మనం చదువుకున్నాం. 3 రకాలైనటువంటి మాటలు చదువుకున్నాం. మొట్టమొదట యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. జ్ఞానం వస్తుంది. దేవుని భయం ఉంటే జ్ఞానం వస్తుంది. రెండవది దేవుని భయం ఉంటే మంచి వివేకం ఉంటుంది. దేవుని భయం ఉంటే క్షేమం ఉంటుంది. దేవుని భయం ఉంటే జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఇక కాలేజీకి, స్కూల్కి, చదువుకి వెళ్ళాల్సిన అవస్థ లేదు. అందరూ చెప్పండి, లేదు. అవునా? నేను అంటలేదండి, మీరే అన్నారు. బైబిల్ కూడా అలా చెప్పడం లేదు. 3వ తరగతి 3వ సంవత్సరం వచ్చి రాకముందే స్కూల్కి పంపిస్తాం కదా. తప్పు కాదు, పంపించాల్సిందే. మరి స్కూల్కి వెళ్తే వచ్చే జ్ఞానం ఉన్నప్పుడు ఇంకా దేవుని భయం ఎందుకు? జ్ఞానాల్లో 3 రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. జ్ఞానంలో 3 రకాలైన జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ బైబిల్ చెప్తున్న జ్ఞానం ఏ జ్ఞానమో తెలుసుకోవడానికి ముందుగా ఈ 3 రకాలైన జ్ఞానాల్లో క్లుప్తంగా ఒక్కొక్క మాట చెప్పుకొని వెళ్ళిపోదాం రండి త్వరగా. యాకోబు పత్రిక అధ్యాయము 3 వచన భాగం 15. యాకోబు పత్రిక అధ్యాయం 3 వచన భాగం 3 చూడండి. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక
పైనుండి దిగి వచ్చే జ్ఞానం ఉన్నది. రెండవది భూ సంబంధమైన జ్ఞానం ఉంది. భూ సంబంధమైన లేక ప్రకృతి సంబంధమైన జ్ఞానము అన్నాడు. భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. మూడవది దయ్యాల జ్ఞానం. మీకు అర్థమైందని ఆశపడుతున్నాను. 3 రకాల జ్ఞానం వచ్చేసింది. 1 పైనుండి వచ్చిన జ్ఞానం, 2 భూ సంబంధం లేకపోతే ప్రకృతి సంబంధం లేక సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటాం. సెక్యులర్ ఎడ్యుకేషన్, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. రెండవది భూ సంబంధం జ్ఞానం. మూడవది దయ్యాల జ్ఞానం. 3 రకాలైన జ్ఞానం వచ్చింది. దేవుని యందు భయము కలిగి ఉంటే ఏ జ్ఞానం వచ్చింది తెలుసుకుందాం. బాగా మనసును పెట్టాలి. గ్రహించమని కోరుకుంటూ ప్రాధాయపడుతున్నాను. ఈ 3 రకాలైన జ్ఞానంలో ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ లేక భూ సంబంధమైన జ్ఞానంలో ఏమున్నది? యాకోబు పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకున్న 15వ వాక్యంలో 15వ వచనంలో ఈ భూ సంబంధ జ్ఞానంలో ఏమేమి ఉంటుందో తెలియబడింది. మత్సరమును, వివాదమును, అల్లరి, ప్రతినీచ కార్యం. అర్థమైందండి? ఏమేమి ఉండి ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్లో, ఈ భూ సంబంధం జ్ఞానంలో జ్ఞానమే అది సహాయపడుతుంది. 100 సంవత్సరాల లోపు జీవితానికి, ఒక ఉద్యోగం పొందడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి జ్ఞానం అలాగా కొంత సహాయపడుతుంది. కానీ ఎప్పటికీ సహాయపడగలిగింది కాదు. కొద్ది కాలం అయితే సహాయపడుతుంది. ఈ జ్ఞానంలో ఏముందని బైబిల్ చెప్తుంది? మత్సరం ఉంది. మత్సరం అంటే వాడు బాగా చదివితే వీడు ఓర్చుకోలేడు. వానికి 90 వచ్చినాయి, 100 కంటే ఈయన ఓర్చుకోలేడు. దీంట్లో ఏముంది? మత్సరం ఉంది. తర్వాత ఏముంది? వివాదం ఉంది. బైబిల్ వాక్యమే మనం చదువుకునేది. వివాదం ఉంది. వివాదం అంటే ఏం సార్, నేను ఇట్లా రాసినా కూడా నాకేంటి ఈ మార్కులు వేసాడు, అసలు వాడు ఏం చేశాడు సార్, వాడు ఏం చదివాడు సార్, వాడు నా దగ్గర కాపీ కొట్టినాడు, వాడికి అన్ని మార్కులు వేశారు. ఏముంది? వివాదం ఉంది. మత్సరం వచ్చింది, వివాదం వచ్చింది. ఆ తర్వాత ఇంకేముంది? అల్లరి ఉందా? అరే జ్ఞానం కదండి, జ్ఞానమే. కానీ ఆ జ్ఞానంలో అల్లరి ఉంది. అల్లరి జ్ఞానం బాగా గమనించాలి. కాలేజీలో చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు చదివిస్తున్నారు, హాస్టల్స్లో ఉంటున్నారు, తాగుతున్నారు, పనికిమాలిన అలవాట్లకు గురైపోయారు, పలు రకాలుగా ప్రవర్తిస్తున్నారు. ఏంటంట ఆ అల్లరి అంటే? అదే ఆ కాలేజీ పిల్లలు హాస్టల్లో ఉన్నారే అంటున్నారు. అంటే ఏముంది? అల్లరి ఉంది. చూడండి, చట్టాలు కూడా గమనిస్తే ఎవడి కళ్ళైనా సాయితానుడు మూసివేయగలడు. ఆయన గారు మిత్ర అయినా, జస్టిస్ మిత్ర అయినా, లేక మరొకళ్ళైనా ఉన్నతమైనటువంటి వారు కదూ, కానీ వారి కళ్ళు కూడా మూయగలడు. మీరు గమనించి ఉంటారు. ఈరోజు మరి భర్తకే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదట భార్య. ఆయనే సర్వాధికారి కాదట, ఆయనే అధికారం కలిగిన వాడు కాదట, ఆమెకు స్వేచ్ఛ ఉండాలట. ఈరోజు మన యొక్క చట్టాలు ఇచ్చినటువంటి నిర్ణయాలు ఎంత దౌర్భాగ్యమో. పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. సిగ్గేమైపోయిందో అర్థం కావట్లేదు. ఇలా మాట్లాడుకోవడానికి ఉన్నతమైన వారని చెప్పుకుంటున్నారు, కానీ ఇలా మాట్లాడుకోవడానికి, ఇలా తీర్పులు చెప్పడానికి కూడా ఏమైపోతుందో మానవత్వ అనేటువంటిది అర్థం లేకుండా పోయింది. నీచం ఉంది, అల్లరి ఉంది. బైబిల్ గ్రంథం చెప్తుంది ఈ జ్ఞానంలో నీచం ఉంది. జ్ఞానే చెప్పుకోవడానికి, కానీ నీచమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రియులారా, అలాగైతే ఎంత భయంకరమైన పరిస్థితి. అతి చెప్పుకోవడానికి సిగ్గుకరమైనటువంటి విషయాలు ఇక్కడ ప్రస్తావించలేను. ఘోరమైనటువంటి విషయాలు, రేపు పలానాది కూడా తప్పు లేదు అనే దిగజారినటువంటి పరిస్థితులు, దాన్ని చట్టాలుగా తీసుకొచ్చే పరిస్థితులు మన దేశ వాతావరణంలో కూడా చూస్తున్నాం. కొన్ని చోట్ల చూస్తూ ఏం దేశం, ఆ దేశం, మన దేశం చాలా గ్రేట్గా, మనం చాలా గొప్పగా మరి భావించాం. కొన్నిసార్లు ఇలాంటి చట్టాలు, శాసనాలు, తీర్పులను చూసినప్పుడు అబ్బా మనకు కూడా ఏంటబ్బా, మన దేశంలో కూడా ఏంటబ్బా ఇది అని అనిపిస్తూ ఉంది. మెట్టుకు ఒక మాట జ్ఞాపం చేస్తాను. చట్టము రైట్ అంటుంది కాబట్టి అది రైట్ కాదు, కానీ వాక్యం రైట్ అంటేనే రైట్. బైబిల్లో దేవుని వాక్యమే సత్యం. వాక్యానికి మనం కట్టుబడి జీవించాలి. వాక్యానికి భిన్నమైన ప్రతిదానికి మనం దూరంగా ఉండాల్సిందే. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, మనం అలా పాటించాలి. అంతేగాని చట్టంలో తప్పు లేదు అందుకనుక మనం ఎలా ప్రవర్తించినా పర్వాలేదు అనుకుంటే అక్కడ మహిమగల రాజ్యానికి హక్కుదారులం కాలేం. ఇక్కడేదో జీవితం గడిసిద్ది. ఒకవేళ ఈ దేశ వాతావరణం లేక మన భారతదేశ వాతావరణంలో తప్పు లేదన్నటువంటి రీతిలో కనిపించవచ్చేమో, కానీ పరలోక రాజ్యానికి మాత్రం అది ఆటంకమైన పరిస్థితులని గుర్తు చేస్తున్నాను. 4 మనం చదువుకున్నటువంటి మాటలో లోక సంబంధమైన జ్ఞానంలో ఏం దొరికిద్ది అంటే మత్సరం ఉంది, ఇంకా వివాదం ఉంది, ఇంకా
అల్లరి ఉంది, మరి నీచమైన కార్యముగా కనబడుతుంది. ఎంత జ్ఞానమో, ఇంత జ్ఞాని ఎవరు లేరు అని చెప్పబడిన వారు కూడా పలుకుతున్న మాటలు, ఇస్తున్న చట్టాలు, తీసుకొస్తున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు మనకి ఏర్పడుతుంది, సిగ్గుగా అనిపిస్తూ ఉంది. మరి నీచమైనటువంటి విషయాలను ఇంత చట్టాలుగా చేయడం చూస్తూ ఉంటే వేదన అనిపిస్తూ ఉంది. మానవత్వం అనేది మంటిలో కలిసిపోయినట్టుగానే కనపడతా ఉంది. సరే, గమనించమని కోరుతున్నా, అదొక జ్ఞానం. 8వ అధ్యాయం ప్రసంగి గ్రంథం మొదటి మాటలో కూడా ఒక మాట ఇలా ఉంటుంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం మొదటి మాట, జ్ఞానులతో సములైన వారెవరు, జరుగు వాటి భావాన్ని తెలుపగలిగిన వారెవరు. ఆగండి, ఏ జ్ఞానం ఇది? దీనిని ఇలా చెప్పాం, మనుషుల జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి జ్ఞానం. అర్థమైందండి? ఈ మూడు ఒకటే. వింటున్నారని నమ్ముతున్నాను, గమనిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ మూడు ఒకటే. ఏమేముంది? మనుషుల జ్ఞానం, ఇంకా మనుషుల జ్ఞానము 3 రకాలు అన్నాను కదండి. మనుషుల జ్ఞానం అన్నా, ప్రకృతి జ్ఞానం అన్నా, ఇంకా ప్రకృతి సంబంధమైన జ్ఞానం అన్నా, భూ సంబంధమైన జ్ఞానం అన్నా, అంతా ఒకటే. దీనంతట్లో ఏమున్నది అంటే, మనం చదువుకున్నాం, వివాదం ఉంది, మత్సరం ఉంది, ఇంకా అల్లరి ఉంది, నీచే కార్యం ఉందని చెప్పుకున్నాం. వినాలి, దేవుని వాక్యములో ఉన్నటువంటి మాట గమనించినప్పుడు ఈ జ్ఞానం ఇలాగా నష్టాన్ని కలుగు చేస్తూ ఉంది. కానీ కొద్దిగా పిల్లలు చదువుకుంటే బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది, ఒక విషయాన్ని ఒప్పుకుంటుంది. ఏమని ఒప్పుకుంటుందంటే, తెలియచేస్తుంది, ఒప్పుకుంటుందంట. అదేంటంటే, మనుషుల జ్ఞానము ముఖములకు తేజస్సునిచ్చును, వారి మోటుతనమును మార్చివేయను. ఏంటండి? అక్కడ 8వ అధ్యాయంలో ఉంది, మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, వారి మోటుతనాన్ని మార్చును. అంటే ముఖాన్ని చూడంగానే మోటోళ్ళ, చదువుకున్న వాళ్ళ అర్థమైద్దంట. కొంచెం చదువుకుంటే ముఖంలో మార్పు వచ్చిద్దట. ఎవరు చెప్పారు? మన టీచర్స్ కాదు, బైబిల్ చెప్పింది. బైబిల్ ఏమని చెప్తుంది? మనుషుల యొక్క జ్ఞానం వారి ముఖానికి తేజస్సిస్తుంది, వారి మోటుతనాన్ని కూడా మార్చివేసిద్ది అని రాయబడింది. వినాలి, ఈ జ్ఞానంలో ఇది కూడా ఉన్నది అని మనం తెలుసుకుంటాం. దేవుని జ్ఞానం, దేవుని అంటే పైనుండి వచ్చే జ్ఞానం. ఆ పైనుండి వచ్చే జ్ఞానంలో ఏముందో చెప్పుకోవడానికి ముందుగా దయ్యాల జ్ఞానం దగ్గరికి వెళ్దాం రండి. యాకోబు పత్రిక అధ్యాయం 3 వచన భాగం, యాకోబు పత్రికల అధ్యాయం 3 వచన భాగం 15లో చివరి మాటలో ఏమని చదువుకుంటాము? దయ్యముల జ్ఞానం వంటిది అనే మాట చదువుకున్నాగా. దయ్యాల జ్ఞానం ఉంది. ఆ దయ్యాల జ్ఞానం మనుషులు కలిగి ఉంటారా? ఆ దయ్యాల జ్ఞానం వలన మనుషులు కూడా దాన్ని అవలంబిస్తారా అని చూస్తే అవును. దయ్యాల జ్ఞానాన్ని అభ్యసించి అంటే నేర్చుకొని, దయ్యాల జ్ఞానాన్ని అభ్యసించి అలా ప్రవర్తించేవారు కూడా ఉన్నారు అని ఎవరు చెప్పారు? బైబిలే చెబుతుంది. రండి చూద్దాం. అపోస్తల కార్యగ్రంథం 19వ అధ్యాయం వచన భాగం 19. అపోస్తల కార్యములు అధ్యాయం 19 వచన భాగం 19. మరియు మాంత్రిక విద్య. ఏ విద్య ఇది? మాంత్రిక విద్య అంటే ఏమనొచ్చు? దయ్యాల విద్య అనొచ్చా? అనొచ్చండి. మాంత్రిక విద్య అభ్యాసం అంటే నేర్చుకున్న వాళ్ళు, అభ్యసించిన వారు అనేకులు వచ్చి తమ పుస్తకాలను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. ఎందుకు? ఇది పనికిరానిది, ఈ జ్ఞానం వద్దు, ఈ దయ్యాల జ్ఞానం వద్దు అని వారు ఆ పుస్తకాలను తగలబెట్టారు. మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎరుగుదును. కాటి కాపలా వాళ్ళు అంటారే, వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి భిక్షమని అడుగుతారు కదా, అట్లా ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు డిమాండ్గా అడుగుతారు. భిక్షం అంటే ఏదో ఏంటి అన్నట్టుగా కాదు, డిమాండ్గా అడుగుతారు. మనం వాళ్ళకి ఏదైనా ఇవ్వకపోతే హడావుడి చేస్తూ ఉంటారు డిమాండ్గా. అయితే అలాంటి వాళ్ళు ఇంటి ముందే కూర్చొని ఇవ్వరా అంటూ ఏదో ఒకటి తీసి మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక కుంకుడి గింజ తీశాడు ఒక ఆయన కూర్చొని, ఆయన దగ్గర బుట్టలో ఇట్లా కావిడిలాగా ఉండి బుట్ట తీశాడు. బుట్టలో నుండి ఒక కుంకుడికాయ గింజ తెలుసు కదా, కుంకుడికాయ తీసి ఇటు పెట్టగానే ఆయన కూర్చున్నాడు, పెద్దగా అరుస్తున్నాడు. నలుగురు చేరిన తర్వాత అందరూ చూస్తుండగా చేతిలో పెట్టుకున్నాడు ఆ కుంకుడికాయ గింజ. ఇలా మూసి అలా చూస్తున్నటువంటి వారిలో బాబు ఇట్లా చేయి చెప్పాయా కుంకుడి గింజ ఇలా చేతులు పెడితే అతను ఈ చేతిని ఇలా పెట్టాడు. ఈయన ఓపెన్ చేసేసాడు. ఈ కుంకుడి గింజ ఇచ్చేసాడు కదా, ఈయన ఓపెన్ చేసి ఇతను పట్టుకున్నాడు కదా, అతను ఓపెన్ చేయన్నాడు. ఇలా ఓపెన్ చేస్తే మండ్రగ అమ్మా అన్నాడు. ఏంటది? ఇది మండ్రగబ్బా. అదే మండ్రగబ్బా అంటే తెలుసు కదా.
ఈ పిల్లడు కింద పడేసి పరిగెత్తి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం కాదు ఏం కాదు ఏం కాదు, పట్టుకుంటున్నా అన్నాడు. వాడు కింద పడేసి పరిగెత్తుంటే ఈయన దాన్ని పట్టుకొని నీ మీదకి వస్తుంది అంటున్నాడు. ఓ అక్కడ ఆగు, లేకపోతే నీ మీదకి వచ్చింది అంటాడు. వాడు భయపడి అక్కడ ఆగిపోయాడు. ఇక్కడ దాన్ని పట్టుకొని ఏముందరా అన్నాడు. అని పట్టుకుంటే మళ్ళీ కుంకుడికించయింది. మళ్ళీ దాని అలా పట్టుకొని అలా మూసి గుప్పిడి పట్టి, ఏం సార్ చేయి చాపండి, ఏంది ఆయన అంత భయపడ్డాడు, మీరు చేయి చాపండి అని చేతులు పెట్టాడు. పెడితే డబ్బులు గలగలగలగల 5 రూపాయల బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, రూపాయి బిళ్ళలు పడ్డాయి. ఏ జ్ఞానం ఇది? బైబిల్లో మోషే చేతిలో ఉన్న కర్ర కింద పడవేయబడింది. ఏమైంది? ఓహో ఇంతేనా? ఎవరక్కడ? చిత్త మహాప్రభు. అరే మన శకునగాండ్రని గారడి విద్యగల వాళ్ళని పిలవండిరా. వచ్చేసారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటో ఇది చేశాడు ఇతను. ఏం చేశాడు రాజా? ఏదో కర్ర కింద పడేసాడు, పాములు అయిపోయినాయి, పాము అయింది, అంతేనా? మనం కూడా చేయగలం అన్నారు. వాళ్ళ చేతుల్లో కర్రలు తీసుకొచ్చి కింద వేశారు. ఏమైనాయి? పాములు అయినాయి. వాళ్ళు ఎంతమంది ఉంటే ఎన్ని కర్రలు వేస్తే అన్ని పాములు అయినాయి. ఇప్పుడు మీరు గమనించండి, మోషే చేతులుండి కింద పడిన కర్ర పాము అయింది కదా, అది ఏ శక్తి? శకునగాండ్ర చేతుల్లో ఉన్నటువంటి కర్రలు కింద వేయబడితే పాములైనాయి కదా, అది ఏ శక్తి? ఇప్పుడు మీరు గమనించండి, దేవుని శక్తి, ఇంకా దేవుని శక్తి, దెయ్యపు శక్తి. ఆ మాట రావాలి. దేవుని శక్తి మానవ శక్తి కాదు, దెయ్యపు శక్తి. దేవుని శక్తి, దెయ్యపు శక్తి. ఇప్పుడు చూడండి, రెండు కూడా ఎట్టయి ఉన్నాయి? సమానంగా నట్టుండి. మీకు అర్థమైందా? రెండు సమానమేగా, ఇంకేముంది విశేషం అన్నట్టుగా కనబడింది. కానీ ఒక్క నిమిషం ఆగండి. మోషే చేతి నుండి కింద వేయబడినటువంటి ఆ కర్ర, పామైన ఆ కర్ర మిగిలిన పాములన్నిటినీ మింగివేయగా ఒక పాము మిగిలింది. బిత్తరపోయి చూస్తున్నారు వాళ్ళు, ఏమైంది అని. మోషే ఆ చేతి నుండి కింద వేయబడిన కర్ర, పామైన ఆ కర్రని మరలా మోషే పట్టుకున్నాడు. ఆ దైవజనుడు పట్టుకొనగా మరలా ఏమైపోయింది? కర్ర అయింది. ఎందుకు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా మీరు గమనిస్తే మాటి మాటికి మోషే చేస్తున్న పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ వచ్చారా లేదా? ఇక్కడ దెయ్యాల జ్ఞానం ఉన్నది అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అది దేవుని శక్తి కంటే మించినది కాదు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనము కలిగిన దేవుని శక్తి సుప్రీం. మీరు నాతో చెప్పండి, సుప్రీం. హల్లెలూయా. దేవుని శక్తి కంటే మించిన శక్తి ఏ శక్తి కూడా లేదు లేదు లేదు. ఒకవేళ ఉన్న శక్తులన్నీ కూడా ఏవైనా ఉంటే అవన్నీ మన కాలి కిందే ఉంటాయని బైబిల్లో రాయబడింది. ఎలాగా? రోమిలికి రాసిన పత్రిక 16:20 ప్రకారం సమాధానకర్తకు దేవుడు సాతానుని, వాడి శక్తిని, వాడి బలాన్ని, వాడి ప్రభావాన్ని మీ కాళ్ళ కింద లేక మన కాళ్ళ కింద శీఘ్రముగా చితకు దొక్కించును. లూకాసు వార్త అధ్యాయం 10:19, 11-19 ఆ వాక్యాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఇలా రాయబడింది. లూకాసు వార్త అధ్యాయం 11:19. ఏందండి? దేవుని వేలి వలన దయ్యములను వెళ్ళగొట్టవచ్చు. గమనించండి ఎట్లంట, దేన్ని ఎట్లా వెళ్ళగొట్టవచ్చు? 11:20లో మనం చదువుకున్నాం. ఏమని? దేవుని వేలితో దయ్యాన్ని వెళ్ళగొట్టవచ్చు. మీరు నాతో ఇలా చూపించండి, ఇలా చేయి చూపించండి, ఇలా చూపించండి. ఇట్లా చూపిపాకండి, మళ్ళీ గొడవలు అవుతాయి, తగాదాలు అవుతాయి. ఇట్టాగే చూపించండి. ఎలా? ఓకే, సింగిల్ ఫింగర్ చాలరా అనండి వాడితో. సింగిల్ ఫింగర్ అనండి. సింగిల్ ఫింగర్ అవుట్రా నీ కథ అనండి. ఓకే, హల్లెలూయా. మనము కలిగిన దేవుని యొక్క శక్తి గొప్పది గనక దేవుని వేలితో దయ్యమును వెళ్ళగొట్టవచ్చు అని రాయబడి. కొన్నిసార్లు శక్తుల చేత పీడించబడుతున్న, దయ్యాల చేత పీడించబడుతున్నటువంటి వారి కొరకు ఆజ్ఞాపించేటప్పుడు మీరు గమనించి ఉంటారు. ఏస్తున్నామని ఆజ్ఞాపిస్తున్నామని ఏళ్ళు చూపిస్తాం అంటే మన ఏళ్ళు అంట దెయ్యం అంటే ఏముంది మన ఏళ్ళలో? మన ఏలు ఒట్టిదే. కానీ బైబిల్ రాయబడింది అది దేవుని వేలుగా కార్యం జరుగుతుంది. దేవుని వేలుతో మనం దయ్యాన్ని వెళ్ళగొట్టవచ్చు. ఇంకొక మాట చదువుతాము. అధ్యాయం 10:19 అన్నాను. లూకాసు వార్త అధ్యాయం 10:19 అక్కడేముంది? ఇదిగో పాములను తొక్కడానికి తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద. శత్రువు బలవంతుడే కాదా? బలం ఉంది, బైబిల్ చెబుతుంది వాడు బలవంతుడే. కానీ ఆ బలం మీద మనకేముంది? అధికారం ఉంది. ఉదాహరణకి రోడ్డు మీద నేను నిలబడ్డాను, లారీ వస్తుంది. లారీ బలం కలిగిందా? నేను బలం కలిగిన ఉన్నా. అక్కడ ఒక పోలీస్ ఆయన ఉన్నాడు, ట్రాఫిక్ పోలీస్ గారు ఉన్నాడు. వారు నిలబడ్డాడు.
వస్తున్నటువంటి లారీ వైపు ఆయన తన చెయ్యిలా చాపాడు. ఏమవుతుంది? ఈయనకేముంది? అధికారం ఉంది. దానికి ఏముంది? శక్తి ఉంది. లారీకి శక్తి ఉంది. ఆ శక్తి ఎదుట ఈయన శక్తి ఒట్టిదే కదా. పోలీస్ ఆయన శక్తి ఒట్టిదే. కానీ ఆ బలము కలిగిన ఆ యొక్క పవర్ కలిగిన బలము కలిగినటువంటి లారీని ఆపగలడు ఎవరైనా? అధికారం కలిగిన మనిషి. ఎవరు అధికారం కలిగిన మనిషి? పోలీసు వారు, ట్రాఫిక్ పోలీసు వారు. నిలబడ్డాడు. ఆగో అనే చేయి చాపంగా ఆగిపోతుంది కదా. మరోవైపు చేతిని ఎలా అంటాడు? అటున్నటువంటి వాహనాలన్నీ వీటి వెళ్ళిపోతాయి. దేవుడు మనకేమిచ్చాడు? అధికారం. మనకిచ్చిన అధికారముతో శత్రువును మనం ఏం చేయొచ్చంట? బైబిల్లో రాయబడింది, శత్రు బలమంతటి మీద ఆయన మనకు అధికారం ఇచ్చాడు. అధికారంతో తొక్కొచ్చు అని రాయబడింది. ఎట్లా తొక్కొచ్చు. అందరు చెప్పండి, తొక్కొచ్చు. ఎవరిని తొక్కేస్తాము అంటే సాతానుడు వాళ్ళ బలమంతా మన కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కేస్తాం. ఇందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒక సహోదరిని తీసుకొచ్చారు. ఆమె పేరు లక్షమ్మ. ఆమె కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఆల్టర్ మీద ఉన్నాను. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే పడిపోయిన ఆవిడ డ్రర్రని డొల్లుకుంటూ అక్కడ దాకా వెళ్ళింది. అక్కడ దాకా మళ్ళీ డొల్లుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. వయమ్మో ఎవరు ఆపట్లేదు. ఆమె ఇలాగ వెళ్ళిపోయింది డొల్లుకుంటా, మళ్ళీ ఇలాగ వచ్చేసింది. అందరూ ఎటువంటి చెదిరిపోయినట్టే వెళ్ళిపోయారు. ఓ ఇంకా ఆపాలి. దగ్గరికి వెళ్ళాను. ఆగు యేసు నామములో ఆగు, యేసుక్రీస్తు నామమున పేరిట ఆజ్ఞాపిస్తున్నాను. అంటే ఏ అనబాకయ్య, అందరు నన్ను తల్లి అంటారా అంటుంది. ఎవరు నువ్వు? యేసు నామమునకు ఆజ్ఞాపిస్తున్నా అంటే నేను ఫలానా అంది. వాయమ్మ లైవ్లో వెళ్తుంది కాబట్టి అది లేనిపోయిన సమస్య ఇద్దానని చెప్పాలా. అవునా అయ్యా, నన్ను తల్లి అంటారయ్యా, నువ్వే అనబాకయ్యా. నతుడు యేసు నామములో నీ తల నా కాలి కింద శీఘ్రముగా యేసు నామములో చెతుకు తొక్కుతున్నా. నా కాలి కింద నీ తల అబ్బా 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 వద్దు అబ్బా అంటుంది. నేను ఎక్కడే ఉండా, ఆమె ఎదురుగుంది. ఏందా కేక? అవును పిల్లలు, కొద్ది సమయకి అమ్మ వెళ్ళిపోతున్నా, నలిగిపోతున్నా, పడిపోయింది, విడుదల వచ్చింది. ఏందయ్యా అక్కడ చూస్తారు అంటుంది. ఏం లేదు, బాగుందా? బాగుంది. అమ్మాయి నీకు బాగాలేదని తీసుకొచ్చింది నీ కూతురు ప్రార్థన చేయడానికి. మంచిదయ్యా, ప్రార్థన చేశారుగా అంటుంది. ఇవన్నీ కూడా ఆమెకి ఏవి తెలియదు. బాగా గమనించండి, బైబిల్ చెప్తుంది శత్రువు యొక్క బలమంతటి మీద దేవుడు మనకేమిచ్చాడు? అధికారం. ఎందుకు దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానము అనే విషయం దగ్గర ఉన్నాం. 2 జ్ఞానాల గురించి చెప్పుకున్నాం. ఒకటి మనుష్య జ్ఞానం, లేక ప్రకృతి జ్ఞానం, లేక సెక్యులర్ ఎడ్యుకేషన్. దాంట్లో ఏముందని చెప్పుకున్నాము? మత్సరం ఉంది, వివాదం ఉంది, అలరుంది, నీచకార్యం ఉంది. అయిపోయింది దాని కథ. రెండవది దయ్యాల జ్ఞానం. దయ్యాల జ్ఞానంలో బలముందా? ఉంది. అభ్యాసం చేసినటువంటి దయ్యాల జ్ఞానంలో బలం ఉంది. అందుకే నేను చూసినటువంటి ఒక విషయాన్ని జ్ఞాపం చెప్తాను. అదేంటంటే మా చిన్నమ్మ, మా చిన్న తాతయ్య వాళ్ళ పిల్లల్లో 5 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. మా నాన్న వాళ్ళు కూడా 9 మంది. అయితే 3 ఉన్నారు మా తాత పిల్లలు. మా చిన్న తాతయ్య పిల్లల్లో పెద్ద ఆయన మిలిటరీలో ఉద్యోగం చేస్తాడు. వారు ఎర్రగొండపాలెం దగ్గర కుందంపల్లి అనే ఊర్లో ఉంటారు. అయితే చిన్న నాగయ్య, బాలనాగయ్య, శేషయ్య, యంగయ్య, వీళ్ళు వాళ్ళ పేర్లు ఇవన్నీ. అంత విగ్రహాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోనే ఎక్కువగా ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు కాదు, ప్రభు చూపాడు. అయితే శాషి అనేటువంటి ఆయన పెళ్ళి టైంలో నేను వెళ్ళాను. ఆ సమయంలో ఉన్నాం. అయితే ఒక అతను వచ్చాడు, ఒక మాంత్రికుడు అక్కడికి వచ్చాడు. ఎట్లా పెళ్లి దగ్గరికి ఎవరో వెంటబడి వచ్చాడు. వచ్చి ఇక్కడ పెళ్లి సంబంధించిన హంగామా జరుగుతూ ఉంటే అట్లా వచ్చాడు. వచ్చి నిలబడి ఏదో చెబుతున్నాడు. నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని అంటున్నాడు. ఎందుకు ఇవ్వాలి ఇతనికంటే, ఇతను మీకు తెలియదులే, ఇతను శక్తి గలవాడు, బలం కలిగినవాడు అని చెప్తున్నాడు. చివరికి మాంత్రికుడు ఆయన అటు చేస్తాడు, ఇటు చేస్తాడు అంటున్నారు. చైనా చేశాడు. మా చిన్నమ్మ నోరు పడిపోయింది. మాట్లాడుతున్నా అంటుంది. మాట్లాడు అంటున్నాడు మా బాబాయ్. ఆయన మాట్లాడిపోతుంటే కొడుతుంటే అంటుంది. పెద్ద అల్లరి జరుగుతుంది. అయ్యా మాట్లాడిచ్చాడు, నాకు సారా తెప్పించండి అంటున్నాడు. మాట్లాడిచ్చాడంటే ఇంత డబ్బులు ఇవ్వండి అంటున్నాడు. ఇంకేవో మాట్లాడుతున్నాడు. సరే అన్నీ ఇస్తాం, ముందు ఆమెను మాట్లాడించు. పెళ్ళి అయిపోయింది. పెళ్లి పందిరిలో అక్కడ మరి కూర్చొని ఉన్నారు. చదివింపులు జరుగుతున్నాయి, రాస్తూ ఉన్నారు. మా చిన్నమ్మ అక్కడ ఉంది. ఇంత హడావుడి జరుగుతుంది. మా నాన్న, మా బాబాయ్, మా మేనత్త, ఇల్లు 3 ఉంది. అయితే మా బాబాయ్ ఎక్కడ ఉన్నాడు అంటే శారమ్మ వాళ్ళ నాన్న. ఇంత అలవాటు జరుగుతుంటే నిద్రపోయి లేచి గడప మీద కూర్చొని చేతులు పెడుతున్నాడు. అన్నీ వింటున్నాడు. వాళ్ళ మాట వీళ్ళ మాట వింటున్నాడు. ఇంకా ఇట్లా
చేతులు రెండు చెంపల కింద చేతులు ఇటు పెట్టుకొని కూర్చున్నాడు, ఇట్లా కూర్చొని. అయితే మా నాన్న ఈడెవడరా ఏంది ఇంతసేపు బతిలాడేది అన్నాడు. అనగానే ఆ మాంత్రికుడు నువ్వెవడవరా అన్నాడు. ఎప్పుడైతే నువ్వెవడవరా అని మా నాన్న అన్నాడో మా బాబాయ్ మెదలకుండా అట్టు కూర్చొని ఆయన కోరి కొట్టేవాడు. కోరిల్లో పని రాళ్ళు, ఆయన చెయ్యి బ్రహ్మాండం ఉంటుంది, అంటే మెత్తగా ఉండదు, రాయే. వెంటనే లేచి వాడిని పాట్మని కొడితే దవడ మీద పడింది. పడటంతోనే పన్ను రాలింది. ఎప్పుడైతే పళ్ళు రాలినాయో పన్ను రావటంతోనే మా చిన్నమ్మ మాట్లాడటం ప్రారంభమైంది. వెంటనే వీడు పరుగెత్తాడు. వీడు పరిగెత్తుంటే ఊరంతా అందరూ ఎంటబడ్డారు. నేను కూడా వెళ్ళా, నాకు గుర్తే, నేను కూడా ఎంటబడ్డా. వాడు పక్కన ఇంకొక ఊరుంటే ఆ ఊరిలో ఏదో ఇంకొక వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి మొచ్చు మీద దాగి ఎక్కడో కనపడలా. మొత్తానికి ఇల్లు అయితే ఇల్లు తలుపులు లాగారు, మొచ్చులు ఎతికారు, అంత గందరగోళం చేశారు. మాంత్రిక ప్రభావం, మాంత్రిక విద్య నష్టాన్ని చేస్తాయి, కష్టాన్ని చేస్తాయి, బాధ పెడతాయి, మనుషుల్ని వేదనలోనికి దించుతాయి, కానీ క్షేమకరమైనవి కావు. మనిషికి ఆ విద్య వలన జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది, క్షేమం ఉందనే దాఖలాలే లేవు. ఏ జ్ఞానం వలన? దయ్యాల జ్ఞానం వలన. ఇప్పుడు 2 జ్ఞానాలు అయిపోయింది. 3వ జ్ఞానం ఏ జ్ఞానం? అది దేవుని జ్ఞానం, అసలైన సిసలైన జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం. ఇందుకు దేవునికి మహిమ కలుగునుగాక. రండి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. పైనుండి వచ్చిన జ్ఞానములు ఏమున్నదో తెలుసుకుందాం. అయితే పైనుండి వచ్చిన జ్ఞానం గమనించాలి, మొదటి నుండి గమనించాలి. మొట్టమొదట అనే మాట కూడా గమనించాలి. మొట్టమొదట ఏమైంది? పవిత్రమైనది. పైనుండి వచ్చిన జ్ఞానం, దేవుని జ్ఞానములో పవిత్రత ఉంది. అయ్యా, అమ్మా, బాబు అండి, గమనించాలని కోరుకుంటూ ప్రాధేయపడుతున్నాను. పవిత్రమైన జ్ఞానము దేవుని జ్ఞానం. నీకు ఈ లోకంలో ఏ జ్ఞానము లేదు, ఏ జ్ఞానములో పవిత్రత దొరకదు. సెక్యులర్లో పవిత్రత దొరకదు, దయ్యాల పవిత్రత దొరకదు. దేవుని జ్ఞానంలోనే పవిత్రత. మొట్టమొదట ఏమైనది? దేవుని జ్ఞానం పవిత్రమైనది. రెండవది సమాధానం ఉంటుంది. ఆ జ్ఞానంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. భార్య భర్తల మధ్య దైవ జ్ఞానం ఉంటే వారికి సమాధానం ఉంటుంది. తల్లి బిడ్డల మధ్య సమాధానం ఉంటుంది. అత్త కోళ్ళ మధ్య సమాధానం ఉంటుంది. సంఘములు సహోదర సహోదరుల మధ్య జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం వల్ల సమాధానం ఉంటుంది. దేవుని జ్ఞానం ఉంటే ఏ విధమైనటువంటి అసమాధాన వైఖరి ఉండదు. సమాధానం ఉంటుంది. అంటే దేవుడు పని చేస్తున్నాడు. దేవుని జ్ఞానం అది. బైబిల్ అందుకు చెప్తుంది, దైవ జ్ఞానం పవిత్రమైంది, దేవుడిచ్చే జ్ఞానం పవిత్రమైంది. రెండవదిగా ఆ జ్ఞానంలో ఏమున్నది? సమాధానం ఉన్నది. ఇంకండి మృదువైంటే మెత్తనిది, కరుకుగా మాట్లాడదు, కరుకుగా ప్రవర్తించదు. అమ్మా, బ్రదర్ గారు ఉన్నాడా? ఏమో చెప్పి చేస్తాడా? ఏడగ చచ్చాడో? ఇలాంటి వాళ్ళు అంతా ఇంటి దగ్గరకు వస్తూ ఉంటారు. నేనేమని చెప్పమంటా ఉంటుంది. అంటే కరుకు మాట. అలాగే నా అనాల్సింది కాదు కదా. కరుకుగా మాట్లాడదు. దైవ జ్ఞానం అయితే బ్రదర్ ఎక్కడికి వెళ్ళారో చెప్పకుండా రోజు చెప్పి వెళ్ళేవారు. మరి ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టేళ్ళారు. మీకు అర్జెంట్ అయితే కొంచెం వచ్చిన తర్వాత మీకు కబురు చేస్తాను. చాలా దూరం నుండి వచ్చినట్టున్నారు, మంచిది అవుతారా? బాగుంటుంది. అది ఏం మాట? అది మృదువైన మాట. బైబిల్ గ్రంథం చెప్తుంది, పైనుండి వచ్చిన జ్ఞానం ఏమైంది? మృదువైంది. తర్వాత అండి సులభంగా లోబడిద్దా? బైబిల్ గ్రంథం చెప్తుంది సులభంగా లోబడిద్ది. అయ్యా నా మాట వినరా, నా ముఖం చూడరా అంటే, ఏంది నీ ముఖం చూసేది ఓవాయా అంటదా? అనదు. దైవ జ్ఞానం అయితే సులువుగా లోబడిద్ది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అవునా కాదా వివేచించింది. అది దైవ జ్ఞానం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేముందండి? అవునా, ఈ జ్ఞానంలో ఏముంది? కనికరం ఉంది. ఏముందండి? కనికరం ఉంది. భిక్షాం దేహి అని ఎవరో వచ్చారు. కనికరం అయితే ఏం చేసింది? పొద్దునే దరిద్రపు మొగాలను చూడాల్సి వచ్చింది అంటదా? వండి ఆరబోసామని అమ్మాయి కోసం అబ్బాయి కోసం అంటదా? అన్నదు. ఎవరో ఒక ఆవిడ ఇలాగొచ్చి అడుక్కుంటుండండి, అమ్మా భిక్షాం దేహి అంటే ఎప్పటికో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక యవన బిడ్డ, యవనస్తురాలు వచ్చి ఎప్పుడుకో అతను వెళ్దాం అనుకుంటే వస్తుంది కదా, ఆ అమ్మాయి ఏదో పనుల మీద వస్తుంది, వెళ్తుంది, కానీ తను గమనిస్తుంది, కానీ ఏమి సహాయం చేయడం లేదు. అలా వస్తుంది అనుకొని ఇంకా కాసేపు వెయిట్ చేస్తున్నాడు. ఈసారి ఎన్నిసార్లు అటు వస్తుంది, పనులు చూసుకొని వెళ్ళిపోతుంది, కానీ బయట అరుస్తున్న ఇతనికి ఆక్రందన చేస్తున్న ఇతనికి ఏదైనా కనికరంతో చేయి చాపడానికి ప్రయత్నం చేయట్లేదు. అలాగా వస్తుంది, వెళ్ళిపోతుంది. కొంచెంసేపటికి అర్థమైంది. ఆయన చూస్తున్నాడు. అప్పుడు బయటకు వచ్చి
ఏంటి ఎప్పుడు వెళ్ళమన్నానుగా, ఇప్పుడు దాకా ఎందుకు పో అంది. తల్లో అనుకుంటూ అలాగ సాగాడు. ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకా 2 ఇళ్ళ కోసం అడుక్కోవడానికి ఆ పక్కింటికి వెళ్తుంటే ఇంతలో ఒక పెద్ద ఆవిడ ఎదురుపడింది. ఏంది, ఏమంది అది అంది. అంటే ఏం లేదు పోమందా, నువ్వురా అని పిలిచింది. వాయమ్మో, పెద్ద ఆవిడ సహాయం చేసేది గొప్ప కనికరం కలదనుకొని మరలా వెనక్కి వచ్చేసాడు అతను. అలాగొచ్చి అమ్మా అని అన్నాడు. ఏమో లోపలికి వెళ్ళిపోయింది వృద్ధురాలు. ఆ ఇంటి పెద్ద ఆవిడ లోపలికి వెళ్ళిపోయి కొంచెంసేపు టైం తీసుకొని మరలా ఇప్పుడు బయటకు వచ్చి, అదెవరు వెళ్ళిపోమని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్తున్నా వెళ్ళిపో అంటుంది. అది కోడల్ది, అది చెప్పడం ఏంటి వెళ్ళిపోమని, ఇప్పుడు నేను చెప్తున్నా వెళ్ళిపో అంటుంది. ఇదా సంగతి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందండి? జ్ఞానం అయితే కనికరం ఉంటుంది. ఏముంటుందంట? కనికరం. ఏమేమి చదువుకున్న జ్ఞానం? పైనుండి వచ్చిన జ్ఞానం పవిత్రమైంది, ఇంకా సమాధానకరమైంది, ఇంకా సులువుగా లోబడుతుంది, మృదువుగా ఉంటుంది, ఇంకా అండి కనికరముతో కూడినది. అమ్మా, వాటి ఫలం, ఆ జ్ఞానం యొక్క ఫలాన్ని గురించి బైబిల్ చెప్తుంది. మంచి అంది. చెప్పండి ఏంటండి? మంచి. మంచి ఫలములు. జ్ఞానం ఉంటే మంచి ఫలం. దాని ఫలితం అనగా మంచి లోపల వారు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటే వారు అనుభవించేవి, వారు ప్రవర్తించేవి, వారి దగ్గరుండి చూసేటువంటి ఆ ఫలాలు మంచి ఫలాలు కలిగి ఉంటారు, లేక మంచి ఫలాలు కలిగి ఉంటారు అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఇందుకు దేవునికి మహిమ కలుగునుగాక. 3 రకాలైన జ్ఞానం మనం తెలుసుకోగలిగాం. అయితే ఇప్పుడు మూలవాక్యం దగ్గరికి వెళ్దాం. ఏముంది అక్కడ? యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. అంతేకాదు, యెహోవా యందలి భయము మంచి వివేకాన్ని ఇస్తుంది. యెహోవా యందలి భయము క్షేమాన్ని ప్రసాదిస్తుంది. 3 విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి మాటలో ఒక ఆయన దేవుని భయం కలిగినటువంటి వాడని దేవుడే ఆయన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు అనగానే మీకు ఎవరైనా గుర్తొస్తారా? గుర్తొస్తే బాగుండు, లేకపోతే నేనే చెప్పేస్తాను. బాగా మీరు గమనించండి, త్వరగా చెప్తాను. దేవుని భయము కలిగినటువంటి మనుషుడు, దేవుని భయము కలిగిన మనుషుడు ఒకరోజు దేవుడు పిలిచాడు. ఆయన్ని పిలుస్తూ అబ్రామా అన్నాడు. మీకు అర్థమైంది ఆయన పేరు. అబ్రామా అంటే ప్రభువా, నీవు ప్రేమించే నీకొక్కడై ఉన్నా నీ కుమారుడైన ఇసాకుని నాకు బలిగా ఇవ్వమన్నాడు. దేవుడు నరబలి కోరతాడా? వినండి, దేవుడు నరబలి కోరతాడా? కోరడు. మరి కోరాడుగా, ఇవ్వమన్నాడుగా, నీ కొడుకు నాకు ఇవ్వమని అడిగాడుగా, మరి కోరడమేగా. వినాలి అది ఎందుకు జరిగిందో, ఎలాగున దేవుడు కోరాడో ఆ విషయాన్ని మనం గమనిస్తాం. ఒకటి, బైబిల్ గ్రంథంలో నరబలి జరిగింది, కానీ అది దేవుడు కోరినది కాదు. ఎక్కడ? యొప్తా న్యాయాధిపతుల గ్రంథంలో యొప్తా ఏం జరిగింది అంటే, ప్రభువా నువ్వు గన నాకు విజయం ఇస్తే తిరిగి మరలా నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి నుండి ఏది ఎదురొస్తే దాన్ని నీకు బలిచ్చేస్తా అనుకున్నాడు, అని మొక్కుకున్నాడు. సరే, దురదృష్టవశాత్తు సాక్షాత్తు కూతురే, ఏకైక కూతురు ఇంటికి రాగానే నాన్న అంట వచ్చింది. ఎందుకంటే హ్యాపీ, గొప్ప విజయం సాధించి ఇచ్చాడు. ఇశ్రాయేలు జనమందరికి సంతోషం కనుక మా డాడీ ఎంత విజయవీరుడో అనుకుంటూ సంతోషంతో వస్తే అబ్బా అని కురింగిపోయాడు వాళ్ళ నాన్న. అమ్మా నువ్వు నన్ను చంపేశావు, ఏమైంది నాన్న అంది. అమ్మా నేను దేవునికి మొక్కాను, వెనక్కు తిరగనన్నాడు. ఏం మొక్కావు, ఏం జరిగింది అన్ని వివరాలు చెప్పాడు. అలాగైతే నా కన్యత్వాన్ని గురించి ఏడ్చుకుంటానికి వెళ్తాను, 3 నెలలు నాకు టైమే. ఆ తర్వాత ఏడ్చుకుంటూ ఆ కన్యత్వాన్ని గురించి బాధపడిన తర్వాత తిరిగి మరల వచ్చి తన తండ్రికి అప్పగించుకుంది. ఒకటి జరిగినట్లుగా గమనిస్తాం. అది దేవుడు కోరింది అయితే కాదు. ఇక్కడ దేవుడు కోరాడు ఏమని? నీవు ప్రేమించే ఏకైక కుమారుడైన ఇసాకుని నాకు బలిగా ఇవ్వము అన్నాడు. ఇవ్వమంటే ఆయన ఇసాకు వలనైనదే నీ సంతానం అని దేవుడు నాతో చెప్పాడే, మరి ఆ ఇసాకునే దేవుడు కోరుతున్నాడు ఏంటి? విశ్వాసం. ఏముంది విశ్వాసం? వీడిని నేను బలిగా దేవునికి అర్పించిన అక్కడి నుండి బూడిదల నుండి అయినా బ్రతికిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన మాట తప్పడానికి నరుడు కాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఏదో చేస్తాడు. కానీ నేను ఈ కుమారుని దేవునికి ఇవ్వాల్సిందే అని దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, విశ్వసించాడు. హెబ్రీయుల గ్రంథకర్త చెప్పాడు 11వ అధ్యాయంలోకి మీ బైబిల్ తీయగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఇలా రాయబడింది. చదువుకుంటాం రండి. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయం 11 వచన భాగం 17. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా
అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైన దీని సంతానం అనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి అనే మాట రాయబడింది హెబ్రీయుల గ్రంథకర్తలో. రాశాడు. అలాగా అర్పించాడా? వాస్తవంగా అర్పించరా? మరి అర్పించాడని రాశాడుగా, మరి ఇది అబద్ధంగా అనుకునే మనుషులు ఉంటారు. కానీ తప్పు, బాగా గమనించాలి. ఇది విశ్వాసములో ఆయన మనసులో ఏ అనుమానం లేదు. దేవునికి అర్పించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో పూర్ణంగా ఇచ్చేశాడు. ఆ విషయాన్ని గ్రంథకర్త రాస్తున్నాడు. బాగా మీరు గమనించాలి. ఏం జరిగింది ఆ తర్వాత చూద్దాం. ఎలా చెప్తుంది. ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి తిరిగి మరలా పొందెను. ఇది తన విశ్వాసం. ఇది ఎవరి విశ్వాసం? అబ్రహాం గారి విశ్వాసం. ఏమని విశ్వాసం? నా కుమారుని దేవుడు అడిగాడు, ఆ కుమారుడు వలన ఇసాకు వలనది నా సంతానం ఆకాశ నక్షత్రాల వల్ల ఇసుకురేణు వల్ల విస్తరింపజేస్తానన్నాడు. ఇప్పుడు సాక్షాత్తు ఆ కుమారునే దేవుడు అడుగుతున్నాడు. నేను ఇచ్చినా కానీ, బలి చేసినా కానీ, కట్టెల మీద పెట్టి తగలబెట్టినా కానీ, బూడిదైపోయినా కానీ అక్కడ నుండి దేవుడు బ్రతికిస్తాడు, మృతులను సహితం లేపగలిగిన దేవుడు అని విశ్వసించాడంట. అది హెబ్రీయుల గ్రంథకర్త చెప్పాడు. అందుకే తన కుమారుని దేవునికి అర్పించే విషయంలో దేవుడు కోరినప్పుడు ఇవ్వడానికి ఏ సంశయం లేకుండా, అనుమానం లేకుండా, మరొక మాట లేకుండా, ముసలమ్మకి చెప్పకుండా వచ్చేసేసాడు. ముసలమ్మ అంటే సారము చెప్పకుండా కూడా కొడుకుని తీసుకొని, గాడిదలు తీసుకొని, కట్టెలు తీసుకొని బయలుదేరి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగ వచ్చిన తర్వాత పనివారులతో చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, 3 దినాల ప్రయాణం అయిపోయింది, మీరు ఇక్కడే ఉండండి. నేను కుమారుడు దేవుని దగ్గరికి కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి తిరిగి మరలా పూర్తి చేయండి, వస్తాం. అబ్బా ఏం విశ్వాసం! వెళ్ళేది ఎందుకు? అర్పించడానికి. మరి వచ్చేది ఎప్పుడు? ఇద్దరు వస్తారా? లేదు, ఒక్కళ్ళే రావాలి. కానీ అబ్రహాం గారికి ఏముంది? విశ్వాసం ఉంది. ఏమంటున్నాడు? తిరిగి మరలా వస్తాం. ఈ పనోళ్ళు గాడిదలు ఇక్కడే ఉన్నాయి. కుమారుడు తల మీద కట్టెలు మోపు పెట్టబడింది, పైకెక్కుతున్నాడు. ఎక్కే సమయంలో కుమారుడు అడుగుతున్నాడు తండ్రిని, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు కూడా ఉంది, కత్తి కూడా ఉంది, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అనగానే ముసలాయన ఇంతకాలం ఎదురు చూసి తన భార్య విషయంలో దేవుడు చేసిన అద్భుతమైనటువంటి వాగ్దానం నెరవేర్పు జరిగి ఇప్పుడు పెరిగి పెద్దోడై ఆ రోజు విందు జరిగినప్పుడు, పాలు విడిచినప్పుడు, విందు జరిగిన సందర్భంలో ఎంత ఆనందించాడో, పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఆ కొడుకుని చూసి ఎంత మురిసిపోతున్నాడో, ఇప్పుడు సాక్షాత్తు తన చేతితోనే ఆ కుమారుని నరికి చంపేయాలి, నిప్పు పెట్టి తగలబెట్టాలి, బూడిది చేయాలి, తన చేతులతోనే ఈ పని చేయాలి. అలా దేవుడు చేయమని అంటున్నాడు. అమ్మా అలాంటి సమయంలో కుమారుడు అడుగుతున్నాడు, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ నానా అంటే ఒక్కసారి గుండె చెదిరిపోయి, ప్రేమ పొంగిపోయి కొడుకును వాటేసుకుని నువ్వేరో కొడుకో అన్నాడా? అనలేదండి, అనలేదు. ఏమన్నాడు మరి? యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. తీరా ఆ కొండెక్కిన తర్వాత, రాళ్ళు పేర్చబడి కట్టెలు పేర్చబడిన తర్వాత తానే అని ఇసాకు అర్థమైనప్పుడు తాను, నన్ను కట్టేస్తున్నావు ముసలోడా, అందుకేనా అమ్మ కూడా చెప్పకుండా తీసుకొచ్చావు, ఒక్క నెట్టినడతా నేను అని నెట్టేసి కొండ దిగి పరిగెత్తవచ్చా? పరిగెత్తకూడదా? పరిగెత్తవచ్చు, వయసులో ఉన్నాడుగా, కుర్రోడుగా. కానీ ఆ పని చేయలేదు, విధేయత చూపాడు. ఆ సంఘటన అంతా ఇసాకు విధేయత మన ప్రియప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనపడుతుంది. ఆ తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి కుమారుడైన క్రీస్తు యేసు వారు లోబడినట్టుగా ఇసాకు ఆ రోజు తండ్రి అయిన అబ్రహాం గారికి లోబడిపోయాడు. మెట్టుకు కట్టెల మీద పేర్చబడిన కట్టెల మీద పెట్టబడ్డాడు, కత్తి ఎత్తాడు. ఏం జరిగింది? 22:12 ఆదికాండం చదవండి. ఇప్పుడు ఏముంది? ఆదికాండం 22వ అధ్యాయం 12వ వాక్యంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద, అబ్రామ్ ఆ చిన్నవాని మీద చెయ్యొద్దు, చెయ్యి వేయవద్దు, అతను ఏమీ చేయొద్దు, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన ఏమున్నది? అబ్రహాం గారికి దేవుని భయం ఉన్నది. నీవు దేవునికి భయపడేవాడువని ఇందువలన నాకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని భయం కలిగిన వాడు గనుక ఏం చేయబడ్డాడు? ప్రపంచ యావత్తులో ఉన్న విశ్వాసులందరికీ ఏమని పిలువబడ్డాడు? తండ్రి. హల్లెలూయా! ఎవరండి? అబ్రహాం. ఇంకో మాట చెప్పనా? అబ్రామ్ అనబడిన మాట అబ్రహాముగా మారింది అక్కడే.
నా పేరులో నీ పేరులో నేనుంటా అంటూ హా అనే పేరు అందులో ఇంక్లూడ్ చేయబడింది. అబ్రామే అంతకు మునుపు, ఇప్పుడు అబ్రహాం అయింది. హా అనే పదం దేవునికి సంబంధించింది. యెహోవా హా, హా అనబడినటువంటి ఆ యొక్క పదం అబ్రహాములో ఏర్పడింది. అంటే నేను నీతో ఉంటా, నీవు నాలో ఉంటావు, నేను నీలో ఉంటా అంటూ దేవుడు అంతగా అబ్రహామును ప్రేమించాడు. ఎప్పుడు అంటే దేవునికి భయపడుతున్నాడు అని రుజువైనప్పుడు. అయ్యలారా అమ్మలారా, ఈ స్థలంలో చేరిన ప్రియులారా, మనము దేవునికి భయపడుతున్నామో లేదో దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. దేవునికి భయపడినటువంటి వారంగా ఉన్నప్పుడే మనకు దీవెన. అబ్రహాము దేవునికి భయపడేవాడని అర్థమైంది. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు దేవుడే హెచ్చించాడు. ఏమని? విశ్వాసులకు నీవు తండ్రివి, నీ భార్య తల్లి. విశ్వాసులకు ఆమె ఎవరు? తల్లి. తండ్రి ఎవరు? అబ్రహాం. దేవుణ్ణి విశ్వసించారా? అలాగైతే దేవుడు మనకు తండ్రి. అంతేకాదు విశ్వాసం అనేది ఎవరిలో అయితే కనపడిందో అందును బట్టి ఎవరి మీద ఉంచామో ఆయన మనకు దేవుడు, ఆయన మనకు తండ్రి. ఈ విశ్వాసం అనే పదం ఎలాగ ఉంచాము అంటే అబ్రహాము వలె ఉంచాము అనే భాష ఎప్పుడైతే, అక్కడ భావం ఎక్కడైతే, ఆ భావం ఎప్పుడైతే కనబడుతుందో, ఆ భావం ఎప్పుడైతే కనబడుతుందో వారందరికీ ఆయన తండ్రి అయిపోయాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఎందుకు? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి భయపడువారు. ముసలాయన సంగతి చెప్పాను. సాధ్యమైతే 2 కుర్రోళ్ళ సంగతి చెప్తాను. 2 కుర్రోళ్ళను కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. అబ్రహాం ముసలాయన విశ్వాసం గలవాడు, లేక దేవుని భయము కలిగిన వాడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని భయం కలిగిన వాడు ముసలోడు. పిల్లరా, మనం ఈ స్థలంలో ఉన్నటువంటి మీ వయసు ఏదైనా కానీ దేవుని భయం కలిగిన వారంగా ఉండడం మేలుకరమైంది. ఇదే ముసలాయన ఓ రోజు ఒక మాట చెప్పాడు. ఆ దేశపు రాజుగారు, ఎవరు అబ్బాయి కొత్తగా వచ్చినట్టున్నాడే, ఎటు రమ్మను? అబ్బాయి కాదండి, పెద్ద ఆయన. సరే వాళ్ళిద్దరిని రమ్మను పిలిచారు. బాయ్ ఏ ఊరు నుండి వచ్చారయ్యా? మేమండి పలానా ఊరు నుండి వచ్చాం. ఆ ఊరి పేరు? ఇదే ఊరు తెలుసా నీకు? తెలుసండి. తెలిసే వచ్చావు ఈ ఊరికి? అదేనండి ప్రభు నడిపించుకుంటా వస్తే వచ్చాను. అసలు ఈ ఊరు నీకు అర్థమైందా? అర్థమైంది. ఏమో ఊరు అంటారు? గెరారు. అర్థమైందండి, గెరారు. ఎవరి అమ్మాయి? అదేలే కుర్రోళ్ళగా ఉండరు చూడబోతే. అదే ఎవరేమా? మా చెల్లెలండి. అవునా? అయితే మీ చెల్లెని ఎక్కడ ఉంచి నువ్వు వెళ్ళిపో. ఈ చెల్లెని అక్కడ ఉంచారు, ఆయన్ని బొమ్మన్నారు. వాయమ్మా, అది రాత్రి టైం, పగలైపోయింది, రాత్రి టైం. ఒకసారి పడుతుంది. అబీమెలెక్ వామ్మో, ఎవరు? దేవుడా ఆమెను ముట్టావంటే చస్తావు, చంపేస్తా నిన్ను. ఆమె ఒకని భార్య. ప్రభువా ముట్టను, ముట్టావంటే చంపేస్తా. ప్రభువా చెల్లి అన్నాడుగా. కాదు, తెల్లారిపోయింది. గడగడగడగడ వణుకుతున్నాడు. అబ్రహాం గారిని పిలిపించాడు. ఎంత పని చేసావా? మమ్మల్ని అందరూ జాగొట్టేటట్టున్నావు. ఏందయ్యా ఎంత పని చేసావు? ఎవరు అనుకున్నావా? ఏంటి శివరు? మాకు అర్థమైందిలే, నీ భార్య కాదు, ఎందుకంటే చెప్పావు? అప్పుడు అన్నాడు, చూద్దాం రండి. ఆదికాండం 20 అధ్యాయం. ఆదికాండం అధ్యాయం 20లో అప్పుడు ఏమన్నాడో జ్ఞాపం చేస్తాను. మనం చదువుకుందాము. అధ్యాయం 20 వచ్చిన భాగం 11. అబ్రహాము ఈ స్థలమందు, ఆగండి, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు. అందుకు చెప్పా ఆమె నా చెల్లెలని. ఎందుకు? దేవుని భయం లేని వాళ్ళు ఆమెను చూసి నన్ను చంపి ఆమెను ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని. ఏమండి 70 సంవత్సరాలప్పుడు కూడా ఆమె అంత అందంగా ఉందా? వారు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ శారమ్మ చాలా అందగత్య అని అర్థమవుతుంది మనకి. అంత పెద్ద వయసులో కూడా మరొకడు ఎవరో ఆశించే అంత కనపడింది అందం ఆమెలో. వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఈయన చెప్పేశాడు. ఏమన్నాడు? ఈ స్థలంలో దేవుని భయం బొత్తిగా లేదు, ఎవ్వరికి దేవుని భయం లేదు. నేను వచ్చినప్పుడు నుండి గమనిస్తున్నాను. అందుకు చెప్పా, మనకు అవసరమైన మాట ఏంటంటే దేవుని భయం లేని వాళ్ళు, గెరారోళ్ళు.
దేవుని భయం కలిగి ఉంటే ఆ ప్రాంతంలో దీవెన ఉంటుంది, క్షేమం ఉంటుంది, కాపుదల ఉంటుంది. ఆ తర్వాత అబీమెలెకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ రాజరికాన్ని మీరు గమనించగలిగితే పతనం అయిపోయారు. అవును, ఎక్కడ దేవుని భయం లేదో, ఏదో ముందు కనపడ్డట్టుగా బాగానే ఉన్నట్టు కనపడ్డా ఆ తర్వాత పతనం అనేటువంటిది కనపడతా ఉంది ప్రియులారా. సరే, ఇక్కడ నుండి మనం దాటి వెళదాం. ఇదే ఆది కాండంలో ఇంకొక కుర్రోడు మనకు కనపడతాడు. ఈయన పెద్ద ఆయన కదా, ఒక కుర్రోడు కనపడతాడు అనగానే మీకు అర్థమై ఉండాలి, ఏమన్నా మనసులోకి రావాలి. కుర్రోడు అంటున్నాను కనుక ఆయన పేరు యోసేపు. ఒకరోజు పనుల మీద, తన ఇంటిలో పనుల మీద, ఆ ఇంటిలో పనుల మీద అతని యొక్క సంఘటన అంతా మీరు గమనించగలిగితే, అన్నలు ద్వేషించారు, పరవాడికి అమ్మేశారు. వాడు కాస్త పట్టుకుపోయి వాళ్ళ ఇంట్లో పనివాడుగా పెట్టుకున్నాడు. పనివాడుగా పెట్టుకున్న కొంతకాలం తర్వాత నమ్మకత్వాన్ని గమనించి ఆ ఇంటికి టోటల్గా నువ్వే ఇన్ఛార్జ్ అన్నాడు. ఆ పొలంలో ఎన్ని పంటలు పండుతాయో, ఏ పంట పండిద్దో, ఎన్ని బస్తాలో, బయట మనకెంత ఉంచుతావో, బయట ఎంత అమ్ముతావో, వచ్చిన లాభం ఎలా ఉంచుతావో, ఎక్కడ ఏ బ్యాంకులు వేస్తావో అన్నీ నీవే చూసుకోవాలి, నాకేం పట్టదు, నువ్వింత నమ్మకస్తుడివి, వయమ్మో పనోడవని, కూలోడవని, దాసుడవని కొనుక్కొచ్చుకున్నాను కానీ చాలా నమ్మకస్తుడివి అంటూ మురిసిపోయాడు. ఆ బానిసను బట్టి తర్వాత మీరు గమనించగలిగితే చాలా సంతోషం వేసింది అతని నమ్మకత్వాన్ని బట్టి. ఒకరోజు అందగాడైన ఆ వ్యక్తి మీద సాక్షాత్ అతని భార్య కన్నుబడింది. తన భార్య కన్నుబట్ట వలన ఆమె ఆశించింది, తనను కావాలని, పాపముతో సంతోషించాలని కోరుకుంది. తనకున్నటువంటి ఆ పనుల హడావుడిలో ఒకరోజు గదికి వస్తే ఆ గదిలో తానొక్కతే కాసుకొని కూర్చొనుంది. రే కుర్రోడా, నేను అధికారిని, నువ్వు ఈ ఊరికి బానిసగా వచ్చావు, నేను నిన్ను ఇష్టపడుతున్నానంటే నీ చరిత్ర ఎట్ట మారిపోయిద్దో చూడు, నీ గతి ఎట్ట మారిపోయిద్దో చూడు. నేను టోటల్కి అధికారిని, రాణిని, నేనే నిన్ను ఇష్టపడుతున్నానంటే, నాతో నువ్వు సంతోషిస్తే నీ జీవితమే ఈ బానిసత్వపు జీవితం కాకుండా మారిపోయింది. ఇంకా ఏం చెప్పిందో, ఎలా చెప్పిందో, ఎన్ని చెప్పిందో, ఏమేమి చెప్పిందో, అక్కడ నుండి ఆమె యొక్క పరిస్థితులన్నీ కూడా వేరువేరుగా అయిపోయినాయి. బాగా గమనించమని కోరుతున్నాను. బైబిల్ ఒక మాట ఉంది, ప్రతిరోజు అతనితో మాట్లాడుచుండెను అని రాయబడింది. అంటే అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఈ పాపిష్టి వ్యవహారాల గురించే మాట్లాడి ఉంటుంది, ఇంకేం మాట్లాడుతుంది? ఇలాంటి మాటలన్నింటిని గురించి యోసేపు ఎప్పుడు లొంగినవాడు కాదు. ఆ సందర్భంలో ఒక మాట ఇలాగ రాయబడింది, నా దేవుని ఎదుట ఈ దుష్కార్యానికి లోబడను, ఈ దుష్కార్యం చేయి, నా దేవుని ఎదుట. ఆ మాట కోసం చదువుకున్నాం. దేవుని ఎదుట భయం కలిగిన వాడిని, దేవుని భయం కలిగిన వాడినమ్మా, నేను ఆ పని చేయలేను. దేవుడున్నాడు. అరే కుర్రోడా, నీవు నేను తప్ప ఎవరు లేమంటుంది ఆవిడ, ఆ అధికారి, ఆ యజమానురాలు. కానీ ఆయన అంటున్నాడు, మన మధ్య దేవుడున్నాడు, దీనికి నేను లోబడను, లొంగిపోను, ఈ పాపిష్టి వ్యవహారానికి పాల్పడనమ్మా అంటూ ఆ పైపంచిని అక్కడ వదిలిపెట్టి పరుగు తీశాడు బయటికి. ఇంకేముంది, వీడు పరిగెత్తడం ఎవరో చూస్తున్నారని, ఏదో జరిగిపోతుంది, వీడు లొంగట్లేదని, వీడిని చావుగొట్టించాలని ఇక నెక్స్ట్ కార్యక్రమం పూనుకుంది. ఆ పైపంచి దగ్గర పెట్టుకొని సాయంత్రం భర్తకు చెప్పేసింది, ఎవడెవను పడితే ఇంటికి తీసుకొస్తా, వాడు చూడు ఎంత పని చేయబోయాడో, నన్ను ఆశించాడు, ఆ కారణాన నేను పరుగుతూ అదిగో నేను పట్టుకున్నాను వాడిని, వాడు పరిగెత్తాడు, వాడు పైపంచం దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇంత పాపిష్టి వ్యవహారం ఇంట్లో చేయిపోయాడు. ఈ వివరాలన్నీ కూడా చెప్తారు. ఈ భర్త కదూ, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, భర్తకు పుట్టు రోషం మహా రౌద్రము కలది. మహాజ్ఞాని సొలొమోన్ రాజు గారు చెప్పాడు, మహారౌద్రము కలది. రౌద్రము కాదు, మహారౌద్రం వచ్చింది. కనుక వెంటనే నమ్మకత్వాన్ని బట్టి కొట్టి చంపేయలేదు కానీ జైలు పాలు చేశాడు, జైలు పాలైపోయాడు, వేదన పడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి జైలర్ గమనించాడు, ఓరు భలే కుర్రాడు, చాలా నమ్మకం ఉంటున్నాడే, ఇట్టోడు ఏంటబ్బా ఇది అడిగారు. చారా నిజంగా ఆమె ఏమైనా చేసావురా? ఏమండి నాకు తెలియదండి, నేనేం చేయలేదు. ఊరికే రాదురా, ఏదో జరిగి ఉంటుంది. లేదు సార్, నేను దేవుని ఎందుకు భయం కలిగిన వాడిని, మీరు జైల్లోకి వచ్చినప్పటి నుండి గమనిస్తూ ఉన్నారు. నేను ప్రార్థన చేసుకోవటం, ప్రభువు నమ్ముకొని ప్రార్థన చేసుకోవటం తప్ప నా పనులు ఇంకా వేరేం లేవు. ఇంట్లో నాకు అప్పగించబడ్డ పనులు బాధ్యత నిర్వహించి ప్రార్థన చేసుకుంటాను, నా మూల నా మొక్కరించి ప్రభువుని బ్రతులాడుకుంటాను. నా గురించి, మా అన్యుల గురించి, మా తండ్రిని గురించి నేను ఎప్పుడెక్కడికి వచ్చేసాను, వాళ్ళ తలంచి వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నానండి. అన్ని వివరాలు విన్నాడు. జైలర్ గమనించాడు, నిజమే చాలా నమ్మకమైన కుర్రాడు. అరే మొత్తానికి నీవు చాలా నమ్మకస్తుడు కనపడ్డావు, ఈ సూపర్వైజర్ అంతా నీదే. జైలుకు వచ్చిన అధికారి, ఇంట్లో అధికారి, జైల్లో అధికారి, ఈ సూపర్వైజింగ్ అంతా నీదే. అంటే ఏ ఖైదీకి ఎంత బొగ పెట్టాలి, వాడికి ఎంత కూర వేయాలి, ఏ రోజు ఏ గుడ్లు వేయాలి, ఏ మాంసం వేయాలి, 100 గ్రాముల 150 గ్రాములని నువ్వే చూసుకొని నా బట్టదన్నాడు. అన్నీ తానే చూస్తున్నాడు. ఒకరోజు
రాజుగారి దగ్గర పానదాయకుడు పానదాయకుడు భక్షకారుడు అనబడినటువంటి ఇద్దరు గిన్నెలు అందించేటువంటి వారు పొరపాట్లు చేశారని అర్థమయ్యి రాజుగారు కోపడి వాళ్ళిద్దరిని రాజులకు సంబంధించిన కారాగారంలో ఈయన కూడా అక్కడ వేశారుగా, అక్కడ పంపించాడు. పంపిస్తే అక్కడ యేసేపు ఉన్నాడు. వీళ్ళని గమనించాడు. రండబాయ్ కూర్చో. నువ్వెవరు అయ్యా? నేను దీనికి సూపర్వైజర్లే, నా పేరు యేసేపులే. నువ్వు కాదే పాలనోడు, వాళ్ళు నాకు అప్పగించారు. యేసేపు చెప్పినట్టు ఏంది మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నానుగా, యేసేపే దీనికి అధికారి. కాదండి మాకు తెలుసు, కానీ మేము రాజుగారి దగ్గర ఉండేవాళ్ళు, మాకేంది కథలు చెప్తున్నారు? మేము రాజుగారి దగ్గర ఉండేవాళ్ళు, మాకు తెలియదేంది? నువ్వు కదా. నేను కాదులేరా, మొత్తం అతను చాలా నమ్మకస్తుడు, మొత్తానికి అతనికి అప్పగించాను, అతను చెప్పినట్టు వినండి. అవునా? అలాగే ఆ గదిలో అతని నమ్మకత్వ పాలన కింద సురక్షితమైన పరిస్థితులు సాగుతుండగా ఒకరోజు ఇద్దరు పొద్దున లేచి కూర్చున్నారు. ఏది మొఖాలు ఏలాడేసుకుని అటు కూర్చున్నారేంటి, ఏమైంది అని అడిగాడు. ఏం హుషారుగా లేదే? రోజు హుషారుగా ఉంటారు కదా, ఇలా ఏంటి అట్టున్నారు? అడగనే చెప్పేశారు. నాకు కళ వచ్చింది గురు, ఆ కళ ఏదో నాకు అర్థం కావట్లేదు. నీకు కూడా వచ్చింది ఆ కళ? ఇద్దరు కూడా ఒక కళ చెప్పారు. నాకు కళ. ఆ కళ భావాలు చెప్పాడు. భక్షకారుడా, 3 రోజుల తర్వాత నిన్ను రాజుగారు పిలిపిస్తాడు, నీ తల కొట్టేస్తాడు, నీ ఉద్యోగం అవుట్, నువ్వే అవుట్. పానదాయకుడా, 3 రోజుల తర్వాత రాజుగారు నిన్ను పిలిపిస్తాడు, నేను విచారణ చేస్తాడు, ఆ తప్పు నువ్వు చేయలేదని అర్థమైంది కనుక నీకు తిరిగి మరలా నీ ఉద్యోగాన్ని ఇస్తాడు. అయితే ఒక మాట, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ ఉద్యోగం చేసేటప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక యూదుడు పిల్లోడు బానిసగా వచ్చినవాడు అన్యాయంగా చేయని నేరం మోపబడినటువంటి వాడై జైలు పాలై మగ్గిపోతున్నాడు అంటూ నా గురించి రాజుగారికి ఒక ప్రస్తావించు. ఆ ప్రస్తావన బట్టి రాజుగారు నన్ను పిలిపిస్తే ఆయన ఎదుట నా విషయాన్ని చెప్పుకోవడానికి, విడుదల పొందడానికి అవకాశం దొరికింది, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నిజమే. ఆ మాటలన్నీ విన్న తర్వాత సరిగ్గా ఆ కళ భావం ప్రకారం 3 రోజుల తర్వాత భక్షకారుని తల అవుట్, పానదాయకుడు ఉద్యోగం ఇన్. ఆయన ఉద్యోగం వచ్చింది, సంతోషించాడు. ఆ తర్వాత యేసేపుని మరిచేపోయాడు. ఏమండి, బాధలు ఉన్నప్పుడు మనకు బాగా గుర్తొచ్చేది ఎవరు? తొందరగా చెప్పండి, తొందరగా. దేవుడు గుర్తొస్తాడు, తర్వాత చర్చి గుర్తొస్తుంది, మాస్టర్ గారు గుర్తొస్తాడు. ఏమంటాం? గట్టిగా ప్రార్థన చేయండి సార్, కొంచెం గట్టిగా ప్రార్థన చేస్తూ ఉండండి, కొంచెం గట్టిగా ప్రార్థన చేయి అంటే ఇప్పుడు దాకా చేసే ప్రార్థన కొద్దిగా గట్టిగా ప్రార్థన చేయండి. ఆ గట్టిగా ప్రార్థన చేయగానే ఆ సమస్యలు కాస్త తొలగిపోగానే, ఆ పరిస్థితి, ఆ కష్టం అంతా తొలగిపోగానే 1 వారం రావట్లేదు. అది మొన్నే కండి రాంది, వస్తాలే, రాకుండా ఎందుకుంటా నేను అంటాడు. ఏంటి బ్రదర్ మొన్న రాలేదుగా అంటే, నేను రాకపోవటం ఏంటండి, అమ్మో అంత మీరు జరిగిన దేవుడు, అమ్మో సామాను మేలు చేశారు దేవుడు, వాయమ్మో నేను మర్చిపోతాను, నా గుండెల్లో ఉన్నాడండి, నా గుండెల్లోనే ఉన్నాడండి అంటాడు. 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు. ఏం బ్రదర్ రావడం లేదు అంటే అప్పుడు అంటాడు, నాకు అడుగుదిరిద్ది అంటే మీకంటే అదే పనిగా, అంటే నువ్వు ఉంటే ఓడగొట్టి నాగలై, మీకంటే అదే పనిగా నాకు అడుగుదిరిద్దంటే నా పని, నా బాధ్యత, అవ్వాయమ్మో నేను కాబట్టి ఎంత చేసుకుంటూ వస్తున్నాను సార్, జుట్టు బీక్కుంటున్నా, నాకు అసలు కుదరట్లా, మందిరాన్ని మర్చిపోవాలా, దేవుడిని మర్చిపోవాలా, అస్సలు అమ్మో అయ్యో అసలు నేను మర్చిపోతానా? ప్రియులారా, మేలు అనుభవించేటప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తొచ్చినంతగా మేలు అనుభవించేటప్పుడు దేవుడు, చెప్పండి, అదే కదా కోరుతున్నాం. సంఘము ఏందండి చెప్పండి తొందరగా. పాస్టర్ గారు నిజమైతేనే చెప్పండి, నేను కావాలని చెప్పి ఇట్లా, నిజమే కదా, ఎక్కడైనా అంతే, అలాగే కనిపిస్తూ ఉంది. కానీ అది న్యాయం కాదు. దేవుడిని మన కష్ట సమయాల్లో, అలాగే సంఘాన్ని, సేవకులను కూడా అన్ని సమయాల్లో మనం గమనించాలి. అప్పుడు ఎంత సంతోషంగా సంఘానికి హాజరవుతూ వచ్చామో ఎప్పుడు అంత సంతోషంగానే హాజరవుతుండాలి. మరింతగా కూడా హాజరవుతూ వాక్యం వింటూ వాక్యములో బలపరచబడబద్దులమై ఉన్నామని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. రాజుగారికి ఒకరోజు కల వచ్చింది. కల రాగానే అందరిని పిలిచాడు. సకల విద్యా ప్రవీణులు, గారడి విద్య కలిపి అందరిని పిలిచాడు. అందరికీ కళ భావం కావాలి. కళ చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. అక్కడ కళ చెప్పాడు, చెప్పండి దానియేలు గ్రంథంలో. ఇక్కడ కళ చెప్పాడు రాజుగారు, కళ చెప్పాడు, భావం చెప్పమన్నాడు. వీళ్ళందరూ బో అంటున్నారు, కానీ మహాజ్ఞాన విద్యావంతులు, విద్వాంసులు అనబడిన వారు ఉన్నారు, కానీ ఎవరి వల్ల కావట్లేదు. ఇంత వాళ్ళు తలగొక్కుంటే, జుట్టు పీక్కుంటే, గందరగోళం అయిపోతుంటే, నిరుత్సాహపడుతుంటే, నీరసిల్లిపోతుంటే అప్పుడు గుర్తొచ్చాడు ఈ కుర్రోడికి, ఈ పానదాయకుడికి. ఎవరు? యేసేపు గుర్తొచ్చాడు. అబ్బా రాజుగారు
ఎంత పని అయిపోయిందండి, భలే గుర్తొచ్చాడు. ఒక కుర్రాడు ఉన్నాడండి, కలభావం చెప్పగలిగినటువంటి కుర్రాడు. అతను ఫలానా అలాగైతే పిలిపించమన్నారు. జైల్లో ఉన్నటువంటి అతని దగ్గరికి వచ్చారు, రాజుగారు రమ్మన్నారు. నేను అనుకుంటాను సేవింగ్ గివింగ్ చేసి చుట్టూ గిట్టు శుభ్రంగా కట్ చేయించి ఏమంటారు ఆ డ్రెస్, ఏ డ్రెస్ అది, జైలు డ్రెస్ ఉంటుంది కదా, తీసేయించి మంచి డ్రెస్ వేసి రాజుగారి దగ్గర నిలబెట్టాలి కదా. రాజుగారి ఎదుట నిలబెట్టారు. ఏం కుర్రాడా, నువ్వు కళలు చెప్తావంట, కళ భావాలు చెప్తావంట, విన్నాను నేను అనగానే దేవుడు 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 అంటున్నాడు. కానీ అవునండి మరంటే మనం అంటే అనుకున్నావా, మరి ఒక కళ చెప్పేసి నెరవేరింది అన్నాడా? లేదు, అలాగనలేదు. అలా పోజులు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. దేవుడు, దేవుని కనికరం, దేవుని కృప అనే పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత రాజుగారి కళ చెప్పాడు. రాజా, తమరు కన్న కళలు 2 సార్లు కన్నారు ఒకే రాత్రి. ఆ 2 కళల భావం ఒకటే. 7 సంవత్సరాల సమృద్ధి పంట పండుతుంది. మీరు విత్తనం వేసి యూరియా అయిపోయినా, 20 అయిపోయినా, 3 అయిపోయినా, ఇంకేమైనా ఉండే కదా, ఏం పొటాషియాలు అయిపోయినా, యూరియాలు అయిపోయినా, ఏమైపోయినా పంట 100 బస్తాలు పండి 100 పండుతుంది. ఎకరానికి 100, ఎకరానికి 40 పండింది. ఇన్నేస్తే 40 పండటమే కష్టమే కదా. నువ్వు ఏమే ఎక్కర్లా, ఎన్ని పండుతాయి? 100. ఆ ఇంటికి ఎన్ని అవసరం? ఆ ఇంట్లో ఒక ఇంటికి 30 బస్తాలు అవసరమా? ఇంటి పెద్ద ఇల్లు అయితే 15 బస్తాలు అవసరమా? 10 బస్తాలు, ఎన్ని కావాలో అన్ని వరకు ఉండిచ్చే, మిగిలినటువంటి అంతా నువ్వు కొనుక్కో, డబ్బులు కొను, గోడౌన్లు కట్టు, ధాన్యమంతా నిల్వ చేయి. ఇట్లా 7 సంవత్సరాలు ప్రతి ఊరిలో ప్రతి చోట నీ పాలన ఎక్కడైతుందో అంతటా 7 సంవత్సరాల సమృద్ధి పంట ఉంటుంది. ఆ సమయంలో ధాన్యాన్ని నిల్వ చేయి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు స్టార్ట్ అయింది, కరువు స్టార్ట్ అయింది. ఆ కరువు సమయంలో ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఆహారము ఉండదు. వారు ఆకలితో అలమటిస్తూ ఉంటారు. ఆ సమయంలో రాజుగారు అంటారు. అప్పుడు నువ్వేం చేయాలంటే, డబ్బులు ఇచ్చి కొనుక్కొని రా, కావాల్సినంత ఆహారం ఉంది అను. అప్పుడు వాళ్ళు ఆకలి తీర్చినోడు అవుతావు. నీ ధనాగారంలో ధనానికి కొదువా ఉండదు. ఆహా, అన్ని వింటుండగా బిత్తరపోయి చూస్తున్నాడు. ఆ కుర్రోడు అలా చెప్తుండగా మంత్రులు ఎంక చూస్తున్నాడు, కుర్రోడు ఎంక చూస్తున్నాడు. వాళ్ళని చూసి అంటే నీలా చూడరా, ఇట్టాడు జ్ఞానం మీకు లేదు నాకు లేదు అన్నట్టు. చూడరా ఆ జ్ఞానం చూడరా అంటే ఇటు ఆ శకురుగాండ్రం గారుడు విద్యకి వాళ్ళ ఎంక చూస్తున్నాడు. చూడరా కుర్రోడు చెప్పింది మీరు చెప్పలా నాకు రాలా అని అన్నట్టుగా ఇటు చూస్తా కుర్రోడు ఎంక చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోయి అంటున్నాడు, అంతా అయిపోయిందా, ఇంకేనా, ఇంకేమైనా ఉందా? ఏం లేదు రాజా, ఇలా జరగబోతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ రాజ్యంలో మీరు సుఖంగా సౌఖ్యంగా ఉన్నట్లుగా, మీ ప్రజలంతా క్షేమంగా ఉన్నట్లుగా దేవుడు ముందుగా తెలియజేశాడు. అన్నీ విన్న రాజుగారు అన్నాడు, కుర్రోడా ఏది ఇంకోసారి చెప్పు. అబ్బా ఎంత కూడా నా బుర్రకి ఎక్కట్లేదు, కానీ ఒక పని చేయి, ఎవరక్కడ? చెత్త మహాప్రభు, కుర్చీ తీసుకురారా. ఎడగి నా కుర్చీ ఏడుంటుంది, నీ కుర్చీ ఏడుంటుంది, నువ్వే దీని అంతటికి పాలకుడివి. ఏదన్నా అవసరమై సంతకం పెట్టమంటావు, అప్పుడు నా దగ్గరికి రా. ఎంత ఏం చేస్తావో నాకు అంతగా అర్థం కావట్లేదు, కానీ నువ్వే చెయ్యి. ఏమై కూర్చున్నాడు? ప్రధానమంత్రి కూర్చున్నాడు. రాజుగారు ప్రధానమంత్రి. ఆమె చెప్తారా? జ్ఞానాన్ని గురించి 3 మాటలు చెప్పుకున్నాం. ఒకటి జ్ఞానం, క్షమించండి, భయాన్ని గురించి 3 మాటలు చెప్పుకున్నాం. దేవుని భయం ఏమిస్తుంది? జ్ఞానం ఇస్తుంది. తర్వాత వివేకం ఇస్తుంది. తర్వాత క్షేమాన్ని ఇస్తుంది. వినండి, బానిసగా వచ్చినటువంటి యేసేపు ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి ఏమయ్యాడు? దేవుని భయాన్ని బట్టి జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆ దేవుని భయం వలన, ఆ జ్ఞానం వలన, దేవుని భయం జ్ఞానం ఇచ్చింది. ఆ జ్ఞానం వలన భద్రత కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానం వలన, వివేకం వలన ఇప్పుడు ప్రధాన అయి కూర్చున్నాడు. ఎందుకు? దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా నిజమే కదా, అతనికి చెప్పిన ఆలోచన మనలో ఎవరికి రాలేదు కదా. అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. పిల్లారా, రేపటి నుండి కాదు క్షణము నుండి, మరుసటి క్షణమే, రేపటి నుండి కాదు మరుసటి క్షణమే అతడు ప్రధానమంత్రి కూర్చున్నాడు. ప్రధానమంత్రిగా ఏర్పాటు చేశారు. నిజమే. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన చెప్పినట్లుగా సమృద్ధి సంవత్సరాలు ప్రారంభమైనాయి. ధాన్యం నిలవైపోయింది. ఆయన చెప్పినట్లుగా కరువు సంవత్సరాలు ప్రారంభమైపోయినాయి. అంతటా కరువే. ప్రజలు ఆరంభమయ్యారు. ధాన్యం కోసం బయలుదేరారు. రాజుగారి దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు. ఆగండి, యేసేపు దగ్గరికి వెళ్ళండి అన్నాడు. యేసేపు దగ్గరకా? రాజు నువ్వైతే యేసేపు దగ్గరకు మేము వెళ్ళటం ఏంటి? మహారాజు నువ్వు. ఆయన ఎవరో పాలనా? నేను చెప్పినట్టేనండి. ఆయన జ్ఞాని, తెలివి కలిగినవాడు, దేవుని బిడ్డ, దేవుని ఆత్మ కలిగిన వాడు. అక్కడికి వెళితే సమృద్ధి. ఆయన ఏం చెప్తే అది చేయాలి. నేను సైతం ఆయన చెప్పిందే చేస్తున్నా. మీరందరూ అక్కడికి వెళ్ళాల్సి వచ్చేసారు. జనం ఆజ్ఞాపించాడు యేసేపు. ధాన్యం అమ్మబడుతుంది, ప్రజల ఆకలి తీర్చబడుతుంది. ఇలాగని చూసినప్పుడు కానాన్లో ఉన్నటువంటి తండ్రి యాకోబు, అన్నలు రూబేను, షిమ్యోను, లేవి, ఇస్సాకారు,
అందరూ ముఖాలు ఏలాడేసుకొని కరువు సమయంలో, కష్ట సమయంలో బాధపడుతూ వాళ్ళ నాన్న ఇంకా, కుటుంబాలు ఇంకా, పిల్లలు ఇంకా, చిన్న చిన్న పిల్లలు ఇంకా చూసుకుంటా ఆకలి ఆకలి నాన్న ఆకలి అంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, యాకోబు గారు, అదేందిరా ఇలాగా మీ పసిపిల్లలకి వాళ్ళు ఆకలితో అల్లాడిపోతున్నారు, పెద్దవాడినైనా నేను ఆకలితో అల్లాడుతున్నాను, కుర్రోళ్ళైన మీరు ఎక్కడ ఆహారం ఉంటుందో తెలుసుకొని ఎతికి దాని కొరకు ప్రయాసపడాల్సిన వాళ్ళు మీరు ఇక్కడ జోగులో అంటూ కూర్చుంటే, సోమరులాగా పడి ఉంటే ఆకలి ఎలా తీరిద్ది? నేను ఈ మధ్య విన్నాను, ఎవరో చెప్పారు, ఐగుప్తులో రాజుగారు ఉన్నాడంట, ఎవరో దయగలిగిన వాడంట, ధాన్యం అమ్ముతున్నాడంట, మన దగ్గర చాలా డబ్బు ఉంది, మీరు వెళ్ళి ధాన్యం కొనుక్కురండి. బయలుదేరారు తండ్రి మాట తీసుకొని, గాడిదల మీద గోతాలు తీసుకొని ధాన్యం కొనడానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకొని వారు అక్కడికి వెళ్ళారు. ఫరోకి నమస్కారం చేశారు. ఫరో గారు అన్నాడు, మా ప్రధానమంత్రిని కలవండి అని. ప్రధానమంత్రి దగ్గరికి వచ్చారు, సాగిలు పడ్డాడు. ఎవరా ప్రధానమంత్రి? యేసేపు అని వాళ్ళకి తెలుసా? మీకు తెలుసులే, మీరు చెప్పేశారు గబగబా. వాళ్ళకి తెలుసా? తెలీదు. వాళ్ళు ఏమయ్యారు? సాగిలు పడ్డారు. వాళ్ళు సాగిలు పడగానే గమనించాడు. ఎవరండి? యేసేపు గమనించాడు. గమనించిన వెంటనే ప్రేమ వచ్చింది, దుఃఖం వచ్చింది. ఎప్పుడో నెట్టేశారు. ప్రేమతో దుఃఖంతో రాజులు, పాలకులు దుఃఖపడడానికి ఒక శాల ఉంటుంది, గది. అక్కడికి వెళ్ళారు. ఏడ్చుకున్నాడు, మొంగడుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. ఏయ్ సరిగా చెప్పండి అయ్యా, మీరు చూడకపోతే ఏదో బిత్రోళ్ళు లాగుండారే, మీ మాటలు ఒకళ్ళ మాటలు వాళ్ళకి పొంతం లేకుండా పోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు ధాన్యం కోసం వచ్చిన వాళ్ళలాగా లేరు, నా దేశంలో ఉన్న సంపదను దోసుకెళ్ళటానికి, వేగు చుట్టానికి వచ్చిన వాళ్ళగా కనపడ్డారు. అవునా అనగానే పక్కన, అవును రాజా, అవును రాజా, అవును రాజా, అవును నాకు కూడా అలా కనపడుతున్నారు. ఎవరక్కడ? చిత్తమహాప్రభు, బంట్రోతులను పిలవరా, మొత్తాన్ని తీసుకెళ్ళి 3 రోజుల లోపలేరా. అవుట్. ఎక్కడున్నారు ఇప్పుడు? జైల్లో. 3 రోజులు జైల్లో, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు జైల్లో పడ్డ తర్వాత లోకం నిందించుకుంటున్నారు. రే నీ వల్లేరా ఆ రోజు యేసేపు ఎట్ట ఏడ్చాడురా బాబు, అన్నా 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 అని ఏడిస్తే ఏమన్నా జాలి చూపారా? వాడు ఉసురు తగిలింది, వాడు ఉసురు తగిలిందిరా. అవుట్. నాకెందుకు తగిలిద్ది అన్నా? నీకే తగిలిద్ది. నేను ఎంతో బతిమలాడాను, వద్దురా మన రక్త సంబంధి ఏం చేయొద్దు పంపించేయండి అంటే నువ్వు విన్నావా? రూబేనన్నా, నేను ఎన్నిసార్లు బతలేదు, నువ్వు చెప్పాను కొద్దిగా పెద్దోడివి. ఒకళ్ళనొకళ్ళు బాధపడుతున్నారు, అన్నీ గమనిస్తున్నాడు. తోటి ఖైదీలకు వస్తున్న ఆహారం వేరు, వీళ్ళకి వస్తున్న ఆహారం వేరు. ఏందన్నా మన చెప్పలో పెడతలే, వాళ్ళకి చెప్పలో పెట్టారు భోజనం, మనకేందన్నావు ప్లేట్లో పెట్టారు, మన భోజనం ఏందన్నావు వెరైటీగా ఉందవు. ఏందయ్యా మీ కూర ఏంది? మాగా ఎప్పుడు ఆ దరిద్రం కొరేలే అంటున్నారు ఖైదీలు. మిగిలిన ఖైదీలు ఆహారం వేరు, వీళ్ళ ఆహారం వేరు, వాళ్ళని చూడటం వేరు, వీళ్ళని చూడటం వేరు. 3 రోజుల్లో వీళ్ళని చూసే పద్ధతి అంతా వేరుగా ఉంది. 3వ దినం ఆరంభమైంది. ఆ సమయంలో యేసేపు వాళ్ళని పిలిపించాడు. ఇప్పుడు ఏమన్నాడో చదువుదాం. 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం రండి. ఆదికాండం అధ్యాయం 42 వచన భాగం 17. వారిని 3 దినముల శేషాలలో వేయించెను. 18 3వ దినమున యేసేపు వారిని చూసి, అమ్మ మాట కోసమే ఇక్కడ దాకా వచ్చాము. ఏమంటున్నాడండి? బాబు సరిగా నిలబడండి మీరు. అయ్యా 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 సాగిలు పడ్డారు. పర్వాలేదు, నేను దేవునికి భయపడేవాడిని, మిమ్మల్ని గురించి విచారణ చేస్తా. నిజంగా వేగుల వారో, ఆహారం కోసం వచ్చారో, ఆకలితో బాధపడుతూ వచ్చారో అవన్నీ నాకు తెలియాలి. మిమ్మల్ని విచారణ చేస్తా. మీరు బ్రతకాలనుకుంటే ఒక పని చేయాలి. మీలో ఒకడు ఇక్కడ ఉండండి. 9 మంది ఉన్నారుగా, ధాన్యం ఇవ్వబడింది, గాడిదల మీద ధాన్యం తీసుకొని వెళ్ళిపోండి. మీ నాన్న ఎవరో ఉన్నారంటే, అదే ఎవరో మీ నాన్న ఉన్నాడే, బాగున్నాడా మీ నాన్న? బాగున్నాడండి. ఎంత వయసు ఉంటుంది మీ నాన్నకి? చాలా పెద్దోడండి. మొత్తం 12 మంది అన్నారు, 10 మంది ఉన్నారు. అదేనయ్యా, ఒకడేమో మా నాన్న దగ్గర ఉన్నాడు, ఇంకొకడు లేడయ్యా. ఇంకొకడు లేడా ఉన్నాడు, కానీ వీళ్ళకి తెలియదు. ఒకడు కడుగోటోడు, మా నాన్న ప్రాణం, వాడి ప్రాణం ముడేసుకొని ఉంది, అందుకని వాడిని అక్కడే ఉంచి. వాడి పేరు బెన్యామీన్. ఆ మాట వింటుంటే ప్రేమతో, ఒక తల్లి బిడ్డలు కదూ, ప్రేమతో ఎక్కడో కోత పడుతుంది, దుఃఖం వస్తుంది. పక్కకు వెళుతున్నాడు, ఏడ్చుకుంటున్నాడు, వస్తున్నాడు. నేను దేవునికి భయపడేవాడిని, మీకు న్యాయం చేస్తాను, ముందు ఆహారం తీసుకెళ్ళండి.
మనకు మిగిలిన విషయాలు అక్కర్లేదు, కానీ నేను దేవునికి భయపడువాడని అనే పదం కోసం మనం చదువుకున్నాం. ఇందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియులారా, మీరు గమనించండి. దేవుని భయం ఏమిచ్చిద్ది? జ్ఞానాన్ని ఇచ్చిద్ది. దేవుని భయం ఏమి చేసిద్ది? వివేకం ఇచ్చిద్ది. దేవుని భయం ఏమి తీసుకొచ్చిద్ది? చెప్పాలి. దేవుని భయం ఏమిచ్చిద్ది? భద్రత లేక క్షేమాన్ని ఇచ్చింది. ఇందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు గమనించండి, యేసేపుకి దేవుని భయం ఉంది కనుక ఏముంది? జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వలన యేసేపు ఏమై ఉన్నాడు? వివేకము కలిగిన వాడయ్యాడు. ఇంకా ఆ దేవుని భయం వలన యేసేపు ఏమయ్యాడు? భద్రపరచబడ్డాడు, క్షేమంగా ఉన్నాడు. ఎక్కడా? బానిసగా అమ్మబడిన చోట. ఎక్కడా? పరవారిగా ఉన్న చోట. ఎక్కడా? అమ్మా నాన్న లేరు, అక్కడ ఎవ్వరు లేరు, నానే వాళ్ళు ఎవ్వరు లేరు. అక్కడ ఏమై ఉన్నాడు? క్షేమముగా ఉన్నాడు. గత బానిస సమయాల్లో జ్వరం వస్తే ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరే. ఏ విధమైన బాధ అయినా ఎవరికైనా చెప్పుకోవాలంటే ఎవరైనా వింటారా? వినరే. ఇప్పుడు ఏమైంది? సురక్షితమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు. అంతేకాదు, ఉన్నతమైనటువంటి పాలకుడుగా ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, గమనించమని ఆశపడుతున్నాను. దేవుని భయమే జ్ఞానం ఇచ్చింది. నీకు దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే నీ మాటలు బాగుంటాయి. దేవుని భయం ఉంటే నీ చూపు బాగుంటుంది. దేవుని భయం ఉంటే పవిత్రతను పాటిస్తావు. దేవుని భయం ఉంటే పెద్ద చిన్న గౌరవాలు బాగా పనిచేస్తాయి. దేవుని భయం ఉంటే దేవుని వాక్యం యొక్క విధానానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. లోకము దాని ఆచారం, లోకము దాని భోగం, లోకము దాని సంతోషం ఎంత మాత్రము జోగరు, అటువైపుగా జోగరు, వెళ్ళరు, అటువైపుగా మళ్ళరు, అందులో పడిపోరు, అటువైపున వాలిపోరు. లోకం వైపు వాలిపోయారంటే దేవుని భయం లేదనే అర్థం. దేవుని భయం కలిగినటువంటి మనుషుడు దేవుని మాటకే ప్రాధాన్యతనిస్తాడు. నేను దేవునికి భయపడేవాణ్ణి అన్నాడు. ఎవరంది? యేసేపు. ఎవరితో? ఎవరితో? ధాన్యం కొనడానికి వచ్చిన వాళ్ళతో. వాళ్ళ అన్నలు కాదు, తర్వాత అన్నలు అయ్యారు తెలుసుకున్న తర్వాత కదండి. కనుక గమనించమని ఆశపడుతున్నాను. ఇక్కడ నుండి మనం దాటి వెళ్ళిపోదాం. ఇంకొక ఆయన దగ్గరికి. 9 అయిపోయిందిగా, అయినా ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాల్లో చెప్పుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక కుర్రాడిని గురించి చెప్తాను. ఒక ముసలాయన గురించి చెప్పుకున్నాం. ఎవరా ముసలాయన? కుర్రాడిని గురించి చెప్పుకున్నాం. ఎవరా కుర్రోడు? ఇంకో కుర్రోడి దగ్గర కూడా వెళ్దాం. ఈ కుర్రోడు ఎక్కడ దొరుకుతాడు? దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం దగ్గరికి వెళ్దాం రండి. 3 సంవత్సరాల పాటు ఆహారం, రాజు తినే ఆహారం చేత పోషించబడటం అయిందా? కానీ రాజుగారి పోషణతో మిగిలినటువంటి వారంతా పోషించబడ్డారు. కానీ దానియేలు, అననీయ, అజరే, మిషాయేలు మాత్రం రాజు తినే ఆహారం తిని మేము అపవిత్రులము కాలేమన్నారు. అప్పుడు ఆ మాట విన్న నపుంసకుడు అన్నాడు, వామ్మో, ఏంది మీరు మాట్లాడేది? ఆ మాట మాట్లాడబాకండి, నాకు అసలు వణికొచ్చింది. మీరు ఆ మాట అన్నా లేదో నేను వణికి చచ్చాను. వాయమ్మో, ఏం మాట మీరు మాట్లాడేది అంటూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడో చదువుతాము. దానియేలు గ్రంథం అధ్యాయం 2 వచన భాగం. దానియేలు గ్రంథం అధ్యాయము 1 చదివి వెళ్ళిపోదాం. 1 చదివి ఆ తర్వాత వెళ్దాం. దానియేలు గ్రంథం అధ్యాయం 1 వచన భాగం 8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటి పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతి అయినటువంటి వాడిని అడుగును. 9వ వాక్యం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం అనుగ్రహించను. దానియేలునకు ఎవరి మీద? దానియేలు మీద. ఎవరికి? నపుంసకుల అధిపతికి ఏం కలిగింది? కృపా కటాక్షములు కలిగినాయి. కనుక నపుంసకుల అధిపతి దానితో మాట్లాడుతున్నాడు. 10వ వాక్యం. మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానికి ఎవరంటున్నారండి ఆ మాట? నపుంసకుల అధిపతి అంటున్నాడు. ఏమంటున్నాడు నపుంసకుల అధిపతి? నేను దేవునికి భయపడుతున్నాను అన్నాడా? ఆహాహా, ఆయనకు కూడా భయం ఉంది. ఏ భయం ఉంది? నేను నా రాజుగారికి భయపడుతున్నా, దీన్ని నియమించిన రాజుకు నేను భయపడుతున్నా అంటున్నాడు. ఎవరు? నపుంసకుల అధిపతి. నేను నా దేవునికి భయపడుతున్నా అంటున్నాడు. ఎవరు? దానియేలు. ఏందండి నాకు భయం ఉంది, నువ్వు మాట్లాడే మాట ఏంటంటే నాకు ఇంకా భయపట్టింది. ఏంటేంటి? మీకు రాజుగారి భోజనం కాకుండా ప్రత్యేకమైన భోజనాలు పెట్టాలా? అది రాజుగారికి తెలిస్తే ముందు నా ఉద్యోగం పోవటం కాదు, నా పీకే కట్ అయిపోయింది. వాయమ్మో, నేను నా రాజుకు భయపడుతున్నా అంటున్నాడు నపుంసకుల అధిపతి. దానియేలు అంటున్నాడు, నేను నా దేవునికి భయపడుతున్నా, నా దేవునికి భయపడేవాడిని. నేను
అలా చేయలేను. ఏమిటి, రాజు తినే భోజనం దొరకడం సామాన్యమా? దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైనా గుర్తుంటే, వారు గుంటూరులో రాయపేట ఎంపీ గారుగా ఉన్న ఇప్పుడు రాయపేట సాంబశివరావు గారు పిలిస్తే గుంటూరులో వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి భోజనం పెట్టారు. భోజనం పెడితేట 150 కూరలు వేశారంట ఒక ప్లేట్లో. ఎంత ఇస్తారో అది, ఎన్ని కూరలు? 4 కూరలు వేస్తేనే 2 వదిలి పెడతారు కదా, ఉపచార జాలే కానండి అంటారు కదా. మరి 150 కూరలు అంటే ఎడదిన్నాడు? టేస్ట్ చేశాడేమో కదా, బాగుండే అని అన్నాడు. రాజు తినే భోజనాలు అలా ఉంటాయి, మరి వాళ్ళకి కావాల్సిన సమృద్ధి అలాగ ఉంటుంది. అయితే అది దొరకటం అంటే సామాన్యమా? రాజు తినే భోజనం. కానీ వీళ్ళు అంటున్నారు అది అపవిత్రమైనది. ఎందుకంటే మొట్టమొదటి రాజుగారు తినడానికి ముందు కదా విగ్రహానికి అర్పించబడి అక్కడ నుండి వస్తుంది. కనుక రాజు తినే భోజనం తిని మేము అపవిత్రులము కాలేము, కాబట్టి మాకు అక్కర్లేదు ఆ భోజనం అంటూ అక్కడ వాళ్ళు అన్నారు, మేము దేవునికి భయపడేవాడిని అని చెప్పాడు. ఎందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దేవునికి భయపడే మనిషి ఒక మాట చెప్పాడు. ఆయన నపుంసకుల అధిపతికి ఏమనంటే, 10 రోజులు మనం పరీక్ష అయ్యా, అధికారి గారు, ఆఫీసర్ గారు, సార్ 10 రోజులు మీరు మమ్మల్ని పరీక్షించండి. 10 రోజుల్లో రాజు తినే భోజనం తినేవారిని మమ్మల్ని చూడండి, వారి ముఖాలు ఎలా ఉంటాయో మా ముఖాలు ఎలా ఉంటాయో చూడండి. అలాగే 10 దినాలు వారి మాట విని ఆ 10 రోజుల పాటు వీళ్ళకి శాఖ ధాన్యాదులే, వాళ్ళకేమో రాజుగారి భోజనం అయిపోయిన తర్వాత నపుంసకుడు గమనిస్తే ఈ రాజుగారి తినే భోజనం కంటే, ఆ బాలుల కంటే, ఆ కుర్రోళ్ళ కంటే ఈ కుర్రోళ్ళ ముఖాలే బాగుంటాయి, తేటగా ఉన్నాయి, బలంగా ఉన్నారు, అందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అర్థమైంది. అట్లా 3 సంవత్సరాల పాటు రాజుగారికి తెలియకుండానే వెళ్ళిపోయి అలాగ పోషించాడు. అయిపోయింది. రాజుగారి సముఖంకి తేపడ్డారు. రాజుగారి సముఖం తేపడిన తర్వాత దానియేలు చాలా జ్ఞానవంతుడిగా అర్థమైపోయింది. ఇక్కడ మీకు చెప్పనుద్దేశించిన మాట ఏంటంటే, దేవుని భయం కలిగినవాడు కాబట్టి అక్కడున్నటువంటి వారందరికంటే దానియేలు ఏమయ్యాడు? జ్ఞానవంతుడిగా ఎన్నిక చేయబడ్డాడు. రాజుగారు ఆయన పేరేంటి? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ అనే రాజుగారు ఆయనని చాలా ఉన్నతమైన స్థానంలో హెచ్చించాడు. అయితే దానియేలు ఆ స్థానంలోకి వచ్చినాక తన పరిచయ స్నేహితులైనటువంటి హనన్యా, అజర్యా, మిషాయేల్ అంటే షడ్రాక్, మెషక్, అబేద్నెగో గురించి తెలియచేశాడు. అలాగున్న వారిని కూడా పరీక్ష చేస్తే వారు కూడా విశేషమైనటువంటి జ్ఞాన సంపూర్ణని అర్థమైంది. అందుకని 120 సంస్థానంలో 3 ముఖ్యులు, వారిలో కూడా దానియేలు ముఖ్యుడు. హల్లెలూయా. ఆ తర్వాత మొదటి అధ్యాయం, ఇప్పుడు 2వ అధ్యాయం, మొదటి ప్రారంభం, 2వ అధ్యాయం మొదటి మాట. రాజుగారికి కళ వచ్చింది, కళ మర్చిపోయాడు. శకున గారడు, దిగలను అందరిని పిలిపించాడు. అరే, ఇప్పుడు పిలిపించినటువంటి వారితో చెప్తున్నాడు, మీరు కలభావం చెప్పాలి. అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా, ఆ రాజుగారు త్వరగా చెప్పండి, అదెంత పని అన్నారు. మెల్లిగా రాజుగారు అన్నాడు, వచ్చిన సిక్కు ఏంటంటే ఆ కళ కాస్త నేను మర్చిపోయాను. ఇప్పుడు మీ పని ఏంటంటే కళ చెప్పాలి, కలభావం చెప్పాలి. వామ్మో, చచ్చావరా భగవంతుడు అనుకున్నారు వాళ్ళు. ఇదేంటి సార్, కలగందేమో నువ్వు చెప్పమనేది మమ్మల్ని, మాకేం కుదిరిద్ది? ఇది ఇవన్నీ కాలహరణపు మాటలు. కానీ ఒకటే, మీరు నేను చెప్పినటువంటి రీతిలో నా కలభావం చెప్పలేదు అనుకోండి, మీ ఇళ్ళు పెంటకుప్పలు అయిపోతాయి. మీరు మిమ్మల్ని తుత్తినీళ్ళు చేస్తా, మీ ఇళ్ళు పెంటకుప్పలు అవుతాయి, మీరు అవుట్ అయిపోతారు. మీరు చచ్చిపోవాలనుకుంటున్నారో, మీ ఇళ్ళు పెంట దెబ్బలుగా మారిపోవాలనుకుంటున్నారో మీ ఇష్టం. తొందరగా వెళ్ళి ఏ సంగతి తెలుసుకోండి అన్నాడు. ఎక్కడోళ్ళు అక్కడ గుడారాల్లో వాళ్ళ ఇళ్లలో కూలబడిపోయారు. అందరికీ మరణ వార్త ప్రారంభమైపోయింది. రాజుగారు కోపడ్డాడు, అందరిని సంహరించమన్నాడు. కొత్తగా నియమించబడిన హనన్యా, అజర్యా, మిషాయేల్, దానియేలు మీద కూడా ఆ మరణ శాసనం వారు కూడా గురవుతున్నారు అర్థమైంది. దానియేలు అన్నాడు నపుంసకుల అధిపతి, సార్ ఇంత త్వరగా అందరూ జ్ఞానులు చావాలి, రాజుగారి కోటలో ఉన్నటువంటి జ్ఞానులంతా చావాలని రాజుగారి యొక్క కోపానికి సంబంధించిన, ఆజ్ఞకు సంబంధించినది ఎందువలన ఏర్పడిందో మీరు చెప్పొచ్చా? మీ దగ్గర తెలుసుకోవచ్చాయా? రాజుగారికి రాత్రి కాల్ వచ్చింది. అందరిని పిలిచి అడిగాడు, ఎవరు చెప్పలేదు. మీరు కొత్తగా జ్ఞానులుగా వచ్చారు కదా, మిమ్మల్ని పిలవలేదేమో, మీ దాకా తెలియదేమో, కానీ సీనియర్లు అందరికీ చెప్పేశాడు. అందరిని పిలిస్తే ఎవడు చెప్పలేకపోయాడు. దేవతల ఆత్మ గలవాడు తప్ప, దేవతలు భూమి మీద నివసించారు కదా, మనుషులు ఎవరు చెప్పలేరని వాళ్ళు డిక్లేర్ చేశారు. రాజుగారి కోపం వచ్చింది, జ్ఞానులు అనబడ్డ వాళ్ళందరిని చంపేయమన్నాడు. అలాగైతే ఒక టైం ఇస్తే చాలు, కళాభావం చెప్తాము, టైం ఇవ్వమన్నాడు. కళాభావం చెప్పడంటే టైంకేమి, టైం అంటలా వాళ్ళు టైం అడగలా. వాళ్ళు అంటున్నారు ఎవరు చెప్పలేరు, దేవతలే చెప్తారు అంటున్నారు. అందుకని రాజుగారి కోపం వచ్చింది. కాస్త నన్ను రాజుగారికి పరిచయం చేస్తావా, రాజుగారి దగ్గర తీసుకెళ్తావా? రాజుగారి దగ్గర తీసుకువెళ్ళడం జరిగింది. మరి రాజుగారికి నమస్కారం చేసి, రాజా టైం ఇవ్వండి. టైమా? పర్వాలేదు అబ్బాయి, నాకు కావాల్సింది ఏంటంటే నేను కళాభావం చెప్పగలిగినవాడు కావాలి. టైం ఎంతైనా పర్వాలేదు, పెద్ద టైం తీసుకోదండి, టైం పర్వాలేదు, కానీ నాకు నేను చెప్పగలుగుతాం, మా దేవుడు చెప్పగలుగుతాడు, ఒకసారి టైం ఇవ్వండి. ప్రార్థన చేసుకున్నారు. హనన్యా, అజర్యా, మిషాయేల్, దానియేలు దగ్గరికి వెళ్ళాడు. తక్కిన జ్ఞానాలతో మనం చనిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేశారు. బైబిల్లో రాయబడింది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం
వచన భాగం 2వ అధ్యాయం వచన భాగం 16లో తక్కిన జ్ఞానులతో వాళ్ళు చావుకున్నట్లుగా రాజుగారి దగ్గర నుండి బయలుదేరి వచ్చి విషయాన్ని తెలుసుకున్న తర్వాత వేడుకుంటున్నాడు. 18వ వాక్యం, తానును తన స్నేహితులు బబులోనున్న తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుడినట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తం ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరిక చేశారు. 19వ వాక్యం, అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు. ఏమండి, యోసేపు దగ్గరికి వెళ్తే కళ చెప్పాడు రాజుగారు, కళ భావం చెప్పాడు యోసేపు. ఇక్కడేంటి చిక్కు? రాజుగారు కళ మర్చిపోయాడు. ఇప్పుడు పని ఏంటి? కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి. ఎవరూ చెప్పలేకపోయారు. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తే, హనన్యా అజర్యా మిషాయేలు ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు. పిల్లరా, దేవుడు బయలుపరచగా రాజుగారికి కళ భావాన్ని చెప్పాడు. ఇక్కడ నేను త్వరగా ముగిస్తాను. అదేంటంటే, దానియేలు గ్రంథంలో 4 రాజులు కనబడతారు. ఒక ఆయన నెబుకద్నెజరు, 2 బెల్షాజర్, 3 దర్యావేష్, 4 కోరెష్. ఈ 4 రాజుల కాలంలో వర్ధిల్లాడు. చూద్దాం రండి. అధ్యాయము 6 వచన భాగం ఆఖరి వచనం, 6 ఆఖరి వచనం. ఈ దానియేలు దర్యావేషు, దానియేలు గ్రంథం అధ్యాయం 6 వచన భాగం 28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడుకు కోరేషు ప్రభుత్వ కాలమందును. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా చెప్తారా? బిగ్గరగా చెప్తారా? ఉన్నంత వరకు చెప్దామా? హల్లెలూయా! అబ్బా, ఏం కుర్రాడండి. రాజ్యాలు 4 మారిపోయినాయి, రాజులు 4 రాజులు మారిపోయారు. కానీ ఈయన మాత్రం 4 రాజుల కాలంలో వర్ధిల్లుతున్నాడు. మొదటి రాజు రాజ్యం పోయింది, రాజు పోయాడు. 2వ రాజు రాజ్యం పోయింది, రాజు పోయాడు. కానీ దానియేలు ఉన్నాడా లేదా? బబులోను, ఇక మాదియా పారసీక, ఈ యొక్క రాజ్య పరిపాలన పద్ధతుల్లో వారి యొక్క పాలన విధానాల్లో దానియేలు వర్ధిల్లుచుండెను. మీరందరూ నాతో చెప్పండి, వర్ధిల్లుచుండెను. అందరూ చెప్పండి, వర్ధిల్లుచుండెను. హల్లెలూయా! దేవుని భయము కలిగి ఉంటే నువ్వు వర్ధిల్లుతావు కుర్రోడా. దేవుని భయము కలిగి ఉంటే వర్ధిల్లుతావు యవనస్తురాలా. జాగ్రత్త సుమా కాలేజీలో, జాగ్రత్త సుమా ఉద్యోగ స్థలంలో, జాగ్రత్త సుమా వ్యాపార స్థలాల్లో, జాగ్రత్త సుమా నీ సమయం ఎక్కడ గడుపుతున్నావో అక్కడ. మరెక్కువగా గడుపుతున్న స్థలం ఎక్కడ? ఇంటి దగ్గర, వీధులలో, 10 మంది దగ్గర, ఒంటరిగా ఉండి ఎక్కడైనా కానీ దేవుని భయం కలిగిన వారంగా జీవించుదాం. 2 కుర్రోళ్ళు, 1 ముసలాయన. ఒక కుర్రోడు యేసు, మరో కుర్రోడు దానియేలు. దేవుని భయం కలిగిన వాడు. నేను దేవునికి భయపడేవాడిని, ఆ భోజనం మాకు అక్కర్లేదు. ఆ నపుంసకుడు అంటున్నాడు, నేను ఆ రాజుకు భయపడేవాడిని. మత్తయి సువార్తలో యేసయ్య చెప్పేశాడు 10:28లో, ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా చంపువానికి భయపడుడి. 10:28 మత్తయి సువార్త. ఇందుకు దేవునికి మహిమ కలుగును గాక. 10:28 మత్తయి సువార్త. అంతే ప్రియులారా, లూకా సువార్తలో ఒక్క సంఘటన గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2 కొయ్యల మీద 3 మేకుల ఆధారంతో గాయపరచబడి శిలువ మీద వేదన పడుతున్నాడు. ఆయనకు కుడివైపున ఎడవైపున 2 చెప్పండి, దొంగలు. కుడివైపున ఎడవైపున 2 దొంగలు. ఎడవైపునటువంటి వాడు యేసు ప్రభువారిని చూసి ఆ శిలువలో, ఏందయ్యా నువ్వు వాడిని చచ్చిపోయినాడు పలానోళ్ళ, అదే యాయూరు కూతురు లేపావుగా, మేము విన్నావుగా, అది ఆ కుష్ఠరోగికి స్వస్థపరిచావుగా, ఇవన్నీ చేసావు, గొప్పవాడు అని రుజువుపరుచుకున్నావు, అక్కడ బాగుంది. ఇప్పుడు ఏదో నువ్వు దిగి మమ్మల్ని కూడా దిగేటట్టు చేసి చస్తున్నాం, అల్లాడిపోతున్నాం, ఈ శిలువ మీద యాదన పడుతున్నాం. నువ్వు గొప్పవాడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అనే రీతిలో వాడు పలికాడు. ఆ కుడివైపునటువంటి దొంగ అన్నాడు, రే నోరుమీరా 23:40 లూకా సువార్త. అయితే 2వ వాడు వాడిని గద్దించి, నీవు కూడా అదే శిక్షా విధులు ఉన్నావు కనుక. ఆ మాట కోసం వచ్చామండి. దేవునికి భయపడవరా? ఎంత జరుగుతున్నా దేవునికి భయపడవా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి భయపడవా? నా ప్రియ దేవుని జనాంగమా, నేను దేవునికి భయపడువాడని యేసేపు చెప్పాడు. నేను దేవునికి భయపడువాడిని దానియేలు చెప్పాడు. దేవునికి భయపడువాడని అబ్రహాం అనబడిన మనుషుడు, ఆ ముసలాయన దేవునికి భయపడువాడని దేవుడు చెప్పాడు. నేను ఇక్కడ దేవునికి భయపడుతున్నాను ఈ శ్రమలో అంటూ రుజువుగా కనిపించాడు కుడివైపునున్న దొంగ.
నోరు మీరా, నోరు మీయి. నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు. దేవునికి భయపడవా, దేవునికి భయపడవా అన్నాడు. ప్రియులారా, దేవుని భయం మనకు క్షేమాన్ని ఇచ్చింది. ప్రియులారా, ఆ రోజు ఆ వ్యక్తి దేవుని భయం ఉంది కనుక అతడు క్షేమంగా ఉన్నాడు. అతని జ్ఞానం వచ్చింది, భూమి అర్థమైంది, పరలోకం అర్థమైంది, పాతాళం అర్థమైంది, ఇది లాస్ట్ గడియ అర్థమైంది. అందుకే ఆ సమయంలో ఒక మాట అడిగాడు, ప్రభువా నీ రాజ్యంతో కూడా నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని భయం కలిగిన వ్యక్తికి ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. దేవుని భయం కలిగిన వ్యక్తి ఏమై ఉంటాడు? వివేకం కలిగి ఉంటాడు. దేవుని భయం కలిగిన వ్యక్తి ఏమై ఉంటాడు? క్షేమం. ప్రియులారా, ఈ దేహాన్ని విడిచాడు కానీ నిత్య క్షేమంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని భయం ఉన్నది కనుక పరలోక పట్టణంలో ప్రభుతో కూడా మహిమలోనికి వెళ్ళిపోయాడండి. ప్రియులారా, దేవుని మహిమలోనికి వెళ్ళిపోయాడండి. ప్రియులారా, దేవుని భయం కలిగిన మనిషి ఇక్కడ క్షేమంగా ఉంటాడు, అక్కడ క్షేమంగా ఉంటాడు. పాతాళము ఖాళీ చేయబడి పరలోకం నింపబడిన అనుభవం. దేవుని భయం కలిగినటువంటి మనుషుల జీవితాల్లో అనుభవం, ఆశీర్వాదం కలిగి ఉంటారు. నేను అడుగుతున్నాను ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి వారిని, దేవుని భయం ఉన్నదా? దేవుని భయం ఉందా సహోదరుడా? దేవుని భయం ఉన్నదా సహోదరి? దేవుని భయం ఉన్నదా? దేవునికి భయపడుతున్నామా? దేవుని భయపడితే మన ప్రవర్తన కనిపించింది. రండి, తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుని భయం ఉన్నదా? అందరం లేచి నిలబడదాం. ఇప్పుడు కూర్చున్నాం.